హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 2.0. దీనికంటే ముందే డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ అని చెప్పి మొత్తం 80 మార్కులకి 8 సిరీస్లు చెప్పిన మొత్తం వివరించడం జరిగింది. ఇది డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 2.0. ఇందులో మొట్టమొదటిగా తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ 12 మార్క్స్ 8+4, కంటెంట్ 8 మార్క్స్ 16 బిట్స్, మెథడ్స్ 4 మార్క్స్ 8 బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ముందుగా బిట్స్ చెప్తాను, మీరు ఆన్సర్స్ ఎక్కడైనా రాసుకోండి, తర్వాత ఆన్సర్స్ రివీల్ చేస్తాను, అప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఇలా ఉంటుంది ఈ వీడియో మొత్తము. ఈ బిట్లని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా బిట్స్ ఏ లెవెల్లో ఉన్నాయో కూడా తెలియచేయండి, అలాగైతే ఇంకా ఎలా తయారు చేయాలో కూడా నాకు తెలుస్తుంది. డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 1లో దాదాపుగా 65 వరకు టాప్ మార్క్స్ వచ్చాయి. ఇందులో కూడా ఎన్ని వచ్చి మొత్తం చేస్తే తెలుస్తుంది. తెలుగు 8+4 మార్క్స్కి 1వ బిట్టు, రాజు కవి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? నైతిక మానవీయ విలువ, సమయస్ఫూర్తి, సామాజిక అంశం, సంస్కృతులు. 2వది, మాతృభాష బోధన అనంతరం ఎన్ని నిమిషాలు బోధనాంశం ఆధారంగా సాధనలోని అంశాలు పిల్లలతో జట్టుగా వ్యక్తిగతంగా చేయించాలి? 30 నిమిషాలు, 15 నిమిషాలు, 25 నిమిషాలు, 45 నిమిషాలు. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్ కాబట్టి కంటెంట్ బిట్టే. 3వది, మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య అనేవి ఈయన రచనలు. సుధుం రామ్మోహన్, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, గుర్రం జాసువా, మొక్కపాటి నరసింహశాస్త్రి. 4వది, గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి ఎప్పుడు? ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 28, ఆగస్టు 29, జూన్ 21. 5వది, కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది. ఏమిటది? పొడుపు కథ చెప్పండి. కిల్లి, నేరేడు, ద్రాక్ష, మినుములు. 6వది, చింతాకు అనేది ఏ సంధి పదం? సవర్ణ దీర్ఘ సంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి, ఏదీ కాదు. 7వది, దుగ్ధము అనే పదానికి పర్యాయ పదాలు: కీడు, హాని, దిక్కులు, మూలలు, నాశనము, చండాలము, పాలు, క్షీరము. 8వది, తత్పరత అంటే అర్థము ఏమిటి? తొందరపాటు, తడబాటు, కోపము, ఆసక్తి. 9వది, సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పేటప్పుడు ఏ విభక్తిని ఉపయోగిస్తారు? షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి. 10వది, డాక్టర్ సూర్యదేవర సంజీవరావు గారి రచన అయిన ప్రియమిత్రునికి అనే పాఠ్యభాగంలో లేఖ అనేది ఎవరికి రాస్తారు? సంజీవదేవ్, స్వప్న, నారాయణరాజు, కోదండ రామరాజు. 11వది, ఆశ్రయం అనే పదానికి వికృతి పదం: ఆశయం, ఆసర, ఆసరా, ఆశయము. 12వది, కర్మణి వాక్యంలో కర్మకు చేరే విభక్తి: ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. 13, బంధము ఈ పదానికి ఛందస్సు లఘు గురువులు రాస్తే అది ఏ గణానికి చెందను? భగనం, జగనం, నగనం, యగనం. 14వది, సరికానిది ఏది? మహర్షి, మహా ప్లస్ ఋషి, రుణార్ణం, రుణం ప్లస్ రుణం, రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, భీముడు అతడు, భీముడు ప్లస్ అతడు. 15వది, షేక్ ఖాజా హుస్సేన్ గారి గాలి రంగు నుండి చిరమాలిన్యం అనే పాఠ్యభాగం తీసుకోబడింది. అయితే ఈ గాలి రంగు అనేది ఒక కథా సంపుటి, కవితా సంపుటి, వచన కవితా సంపుటి, నవల. 16వది, హారతి, హారతికి ఇచ్చిరి ఇది ఏ అలంకారంకు చెందింది? లాడనుప్రాస, యమకం, చేకానుప్రాస, వృత్యానుప్రాస. ఇవి 16 కంటెంట్ బిట్స్. ఇవి చేయండి, ఆన్సర్స్ ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు మెథడ్స్ బిట్లు 8 ఇస్తాను, అవి కూడా చేయండి, ఆన్సర్లు రాసుకోండి. 17, బుద్ధిజీవుల యొక్క అనుభవాల అభివ్యక్తియే భాష అని నిర్వచించినది ఎవరు? హాకెట్, ఐస్లర్, సైమన్ పాటర్, రామచంద్ర వర్మ. 18, పూర్వ ప్రాథమిక తరగతుల భాషా పాఠ్యపుస్తకాలు ఏ సైకాలజీ అనుగుణంగా రూపొందించారు? శాస్త్రీయ నిబంధనం, యత్నదోష సిద్ధాంతం, గెస్టాల్ట్ వాదం, కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతం. 19, KWL వ్యూహంలో క్రింది ప్రశ్న ఉండదు: నాకేం తెలియాలి, నేను ఏం చేశాను, నాకేం తెలుసు, నేను ఏం తెలుసుకున్నాను. 20, పాఠ్యపుస్తకాలలో ప్రతి పాఠంలో భాషాభిరుచి పెంపొందించడానికి ప్రత్యేకంగా ఇవి ఇచ్చారు: ప్రాజెక్ట్ పనులు, ఇవి చేయండి, పిల్లలు ఇలా చేయండి, సూక్తి. 21, 1-2 తరగతుల వారికి క్రింది వారిలో ఏ విద్యా ప్రమాణం ఉండదు? రాయడం, సృజనాత్మకత, ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, పదజాలం. ఈ 4 ఏది ఉండదు. 22, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం క్లిప్ను ఏ విద్యా సంవత్సరం నుండి అమలు చేయడం జరిగింది? 2003-4, 2004-5, 2005-6, 2007-8. 23, మెట్లు ఎక్కుతున్న బాలిక లోగో స్నేహబాల కార్డుల్లో క్రింది ఏ అంశం గురించి వివరిస్తుంది? చదవడం, ఆనందించడం, అభ్యసనాభివృద్ధి, భాషా క్రీడలు, మూల్యాంకనం. లాస్ట్ బిట్ 24, FA1 పరీక్షలో ప్రాజెక్ట్ పనులకు 8 మార్కులు,
రాత అంశాల్లో 7 మార్కులు, భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 8 మార్కులు, లఘు పరీక్షలో 15 మార్కులు వస్తే ఆ విద్యార్థికి క్రింది ఏ గ్రేడ్ నీవు ఇవ్వాలి? ఏ, బి, A+, B+. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు. ఇవన్నీ ఆన్సర్స్ ఒక దగ్గర రాయండి. నేను ఇప్పుడు రివీల్ చేసే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చాయో తెలుస్తుంది, ఇంకా తెలుగు ఏం చదవాలో కూడా తెలుస్తుంది. ఇక మనం ఆన్సర్స్ చూద్దాం. 1వది, రాజు కవి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, సామాజిక అంశం. ఇది సామాజిక అంశం అనే ఇతివృత్తం ఆధారంగా రాయబడింది. అంటే రాజు విగ్రహాల్లోనూ రాతి శిలా స్తంభాల్లో ఉంటాడు తప్ప ప్రజల నాలుకల మీద ఉండేది మాత్రం కవి అనే అంశం ఆధారంగా, సామాజిక అంశం ఆధారంగా రాయబడిన పాఠం. 2వది, మాతృభాష బోధన అనంతరం 8 నిమిషాలు బోధనాంశం ఆధారంగా సాధనలోని అంశాలు పిల్లలతో జట్టుగా వ్యక్తిగతంగా చేయించాలి. ఆన్సర్ ఆప్షన్ డి, 45 నిమిషాలు. మొత్తం మాతృభాష కోసం 90 నిమిషాలు కేటాయించాలి. అందులో బోధన అభ్యాసం 45 నిమిషాలు, సాధన చేయించడానికి 45 నిమిషాలు కేటాయించాలి. ఇది టెక్స్ట్ బుక్లో ఉపాధ్యాయ సూచనలు అనే దాంట్లో ఉన్న బిట్టు. 3వది, మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య అనేవి ఈయన రచనలు. ఆన్సర్ ఆప్షన్ డి, మొక్కపాటి నరసింహశాస్త్రి. ఈయన యొక్క రచనలే మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య. 4వది, గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ సి, ఆగస్టు 29. ఈ ఆగస్టు 29నే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ రోజునే క్రీడా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం కూడా ఆ రోజే. 5వది, కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది. ఏమిటది? ఆన్సర్ ఆప్షన్ బి, నేరేడు. ఇవి 7th క్లాస్లో ఉన్నాయి లాస్ట్లో. ఇందులో నుంచి దాదాపుగా టెట్లో ప్రతి సెషన్లో 1 బిట్ అయితే రావడం జరిగింది. 6వది, చింతాకు అనేది ఏ సంధి పదం? ఆన్సర్ ఆప్షన్ బి, అత్వసంధి. చింత ప్లస్ ఆకు, ఈ రెండు కూడా తెలుగు పదాలు కాబట్టి ఇది అత్వసంధికి సంబంధించిన పదం. 7వది, దుగ్ధము అనే పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఆప్షన్ డి, పాలు, క్షీరము. దుగ్ధము అంటే పాలు, క్షీరము. 8, తత్పరత అంటే అర్థము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఆసక్తి. తత్పరత అంటే ఆసక్తి అని అర్థము. 9వది, సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడానికి గురించి చెప్పేటప్పుడు ఏ విభక్తిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, సప్తమి విభక్తి. అందు అనే ప్రత్యయాన్ని ఇక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారు. 10వది, డాక్టర్ సూర్యదేవర సంజీవరావు గారి రచన అయిన ప్రియమిత్రునికి అనే పాఠ్యభాగంలో లేఖ అనేది ఎవరికి రాస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, నారాయణ రాజు. ఇక్కడ ఎవరు రాస్తారంటే సంజీవదేవ్, ఎవరికి అంటే నారాయణ రాజుకి. 11వది, ఆశ్రయం అనే పదానికి వికృతి పదం. ఆన్సర్ ఆప్షన్ సి, ఆసరా. ఆశ్రయం అనే పదానికి వికృతి పదం. ఆన్సర్ ఆప్షన్ సి, ఆసరా. 12వది, కర్మణి వాక్యంలో కర్మకు చేరే విభక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రథమ విభక్తి. కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది. కర్తకు తృతీయ విభక్తి, బడు అనే ప్రత్యయం అయితే వస్తుంది. చేత, బడు ఇలాంటివి. 13, బంధము ఈ పదానికి ఛందస్సు లఘు గురువులు రాస్తే అది ఏ గణానికి చెందును? ఇక్కడ బంధము లఘు గురువులు రాస్తే మొదట గురువు, తర్వాత లఘువు వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ, భగనం, ఆది గురువు. 14వది, సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, రుణార్ణం. రుణార్ణం విడదీస్తే రుణ ప్లస్ రుణం, రుణార్ణం. ఇది వృద్ధి సంధికి సంబంధించిన పదం. రుణము ప్లస్ రుణం అని రాదు. 15వది, షేక్ ఖాజా హుస్సేన్ గారి గాలిరంగు నుండి చిరమాలినీయం అనే పాఠ్యభాగం తీసుకోబడింది. అయితే ఈ గాలిరంగు అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ సి, వచన కవితా సంపుటి. గాలిరంగు అనేది వచన కవితా సంపుటి. 16, హారతి, హారతికి ఇచ్చిరి. ఇక్కడ ఉన్న అలంకారం ఆన్సర్ ఆప్షన్ సి, చేకానుప్రాస. ఎందుకంటే అర్ధభేదంతో ఉపయోగించారు కాబట్టి. హారతి అనేది మనం ఇచ్చే హారతి, ఇంకో హారతి అనేది అది ఒక అమ్మాయి పేరు. ఇక్కడ అర్ధభేదం ఉపయోగించారు కాబట్టి చేకానుప్రాస అలంకారం. ఇప్పుడు మెథడ్స్ బిట్లు. 17, బుద్ధిజీవుల యొక్క అనుభవాల అభివ్యక్తియే భాష అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, ఐస్లర్. ఐస్లర్ యొక్క నిర్వచనమే ఈ నిర్వచనము. ఆన్సర్ ఆప్షన్ బి. 18వది, పూర్వ ప్రాథమిక తరగతుల భాషా పాఠ్యపుస్తకాలు ఏ సైకాలజీ అనుగుణంగా రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ సి, గెస్టాల్ట్ వాదం. ఎలా అంటే భాషకు సంబంధించినవి ఎప్పుడు విడదీయకుండా ఏకమొత్తంగా ఇవ్వాలి. ఏకమొత్తం అనేది గెస్టాల్ట్ వాదం కాబట్టి భాషకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు అయితే గెస్టాల్ట్ వాదుల ప్రకారమే ఉంటాయి. 19వది, KWL వ్యూహంలో క్రింది ప్రశ్న ఉండదు. ఆన్సర్ ఆప్షన్ బి, నేను ఏం చేశాను. ఇది ఉండదు. ఎందుకంటే కే అంటే వాట్ ఐ నో, నాకేం తెలుసు. W అంటే వాట్ ఐ వాంట్ టు నో, అది నాకేం తెలియాలి. L అంటే వాట్ ఐ లెర్న్, నేనేం తెలుసుకున్నాను. ఇక్కడ బిలో ఉన్నది నేను ఏం చేశాను అనేది KWL వ్యూహంలో ఉండదు ప్రశ్న. 20, పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠంలో భాషాభిరుచి పెంపొందించడానికి ప్రత్యేకంగా ఇవి ఇచ్చారు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రాజెక్ట్ పనులకు అనుగుణంగా వాళ్ళ భాషాభిరుచి పెంపొందిందని అవి ఇచ్చారు. 21, 1-2 తరగతుల వరకు క్రింది వాళ్ళలో ఏ విద్యా ప్రమాణం లేదు అంటే ఆన్సర్ ఆప్షన్ డి, పదజాలం. ఈ పదజాలం అనేది 3, 4, 5 తరగతుల వరకు ఉంది కానీ 1, 2 వారికి లేదు.
మిగతా 3 ఉన్నాయి. దాంతోపాటు వినడం, ఆలోచించి మాట్లాడడం కూడా ఉంది. 22వ క్వశ్చన్, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం CLIPను ఏ విద్యా సంవత్సరం నుండి అమలు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 2005-06. 2005-06 నుంచి SSA ఈ క్లిప్ అనే ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. 23, మెట్లు ఎక్కుతున్న బాలిక లోగో స్నేహబాల కార్డుల్లో క్రింది ఏ అంశం గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి మూల్యాంకనం. మూల్యాంకనం గురించి మెట్లు ఎక్కుతున్న బాలిక అనే లోగోని అక్కడ స్నేహబాల కార్డులో ఇచ్చారు. 24 లాస్ట్ బిట్, FA1 పరీక్షలో ప్రాజెక్ట్ పనులు 8 మార్కులు, రాత అంశాల్లో 7 మార్కులు, భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 8 మార్కులు, లఘు పరీక్షలో 15 మార్కులు వస్తే ఆ విద్యార్థి క్రింది ఏ గ్రేడ్ నీవు ఇవ్వాలి? ఇక్కడ ప్రాజెక్ట్ పనులు 10 మార్కులకి, రాత అంశాలు 10 మార్కులకి, భాగస్వామ్యం 10 మార్కులకి, లఘు పరీక్ష 20 మార్కులకి ఉండడం జరుగుతుంది. మొత్తం 50 మార్కులకి ఎగ్జామ్ పెడతాం. ఇలా ఈ 50 మార్కులు స్లిప్ టెస్ట్ 20 మార్క్స్కి ఉంటుంది. మిగతావన్నీ మనం సొంతంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ప్రాజెక్ట్ పనులు చూసి, రాత అంశాలు చూసి, భాగస్వామ్యం చూసి. ఇక్కడ మొత్తం 50 మార్కులకి ఆ విద్యార్థికి 8+7+8+15 వచ్చాయి. అంటే 38 వచ్చాయి. 50కి 38 కాబట్టి 100కి 76. 76 అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రేడ్ వస్తుంది. ఆ గ్రేడ్ ఎలా ఇస్తారో చూడండి. ఇక్కడ 100 మార్కులకి 91 నుంచి 100 వస్తే A+, 71 నుంచి 90 వస్తే A, 51 నుంచి 70 వస్తే B+, 41 నుంచి 50 వస్తే B గ్రేడ్, 40 కంటే తక్కువ వచ్చినా 40 వచ్చినా C గ్రేడ్ ఇస్తారు ఇలా CCEలో. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ 24 బిట్లు 12 మార్కులు ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకుని ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి బిట్లు కావాలో కూడా తెలియజేయండి. ఈ గ్రాండ్ టెస్ట్ని అయితే దాదాపుగా ఈ వారంలో కంప్లీట్ చేయడానికి నేను చూస్తాను. ఇంకా ఇవి టఫ్ ఎలా ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చెప్పండి. అలా అయితే మనం పెంచాలా, హార్డ్ లెవెల్ పెంచాలా, లేకపోతే ఇంకా ఈజీగా ఇవ్వాలనేది కూడా తెలుస్తుంది. దాదాపుగా నేనైతే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్లస్ 9th 10th కూడా కన్సల్ట్ చేసి టెక్స్ట్ బుక్లు చూసి మీకు బిట్లు తయారు చేయడం జరుగుతుంది. అందుకోసమే ఈ గ్రాండ్ టెస్ట్లు అయితే మిస్ అవ్వద్దు. ఇవి మీకు చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఇంకా ఎలా చదవాలో కూడా మీకు బాగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి బిట్ ఫ్రేమ్ అవుతుందో కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బిట్స్. ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ఇంతవరకే చాలా అప్లోడ్ చేసాం. ఇంకా నిరంతరంగా మీకోసం అయితే DSC వరకు కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. DSC మెగా గ్రాండ్ టెస్ట్ 2.1 ఇది ఆల్రెడీ తెలుగు అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడ్స్ 12 మార్క్స్ 24 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 16+8 16 కంటెంట్ బిట్స్ ప్లస్ 8 మెథడ్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 24 బిట్స్ 12 మార్కులకి. ఎందుకంటే DSC ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. 12 మార్కులు 24 బిట్లు. తెలుగు తర్వాత ఇంగ్లీష్ ఇది, తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్ ప్లస్ పెర్స్పెక్టివ్స్, సైకాలజీ ప్లస్ జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం ఎలా ఉంటాయి. ఈ బిట్లని ట్రై చేశాక ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ముందు క్వశ్చన్ చదవడం జరుగుతుంది, తర్వాత ఆన్సర్ రివీల్ చేయడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్లోనే మనం ఫాలో అవుతూ ఉన్నాం. మీరు చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఈ బిట్స్ అన్ని. ఇక లేట్ చేయకుండా మనం ముందుగా బిట్స్ని అండ్ ఆప్షన్ చదువుతూ తర్వాత ఆన్సర్ రివీల్ చేద్దాం. 1వది ఇంగ్లీష్ టెస్ట్లో కంటెంట్ బిట్స్. మొదట, వేర్ డు ఆల్ ద టీచర్స్ గో? పోయం రిటన్ బై పీటర్ డిక్సన్, హ్యారీ బెన్, వుడ్వర్డ్స్, వాల్టర్ డి లా మేరే. 2వది, WHO, NATO, SAARC, SARC are some of the examples of initialism, back formation, acronym, conclusions. 3వది, this is the most common note-making format to note down lecture notes: split page format, diagram format, mind map, outline format. 4వది, in every essay, the hook sentence included in which part? The title, introduction, body, conclusion. 5వది, the word précis, which is of origin French, Latin, Greek, German. 6వది, fill in the blank with correct pronoun. Syam is my brother dash study in the same class. He, she, we, they. 7వది, in below sentence, the underlined word is belongs to which parts of speech? My mom will be leaving to Bangalore tomorrow. Verb, noun, adverb, conjunction. 8వది, use correct articles. I have fixed dash appointment with dash doctor. An, the, an, a, an, no article, an. 9వది, the hosts were happy dash our visit dash their home. Use prepositions on, to, for, in, with, to. Next 10వది, she dash unconscious since 4 o'clock. Choose below to fill up correctly. Is, was being, has been. 11వది, I was born
డాష్ మే యూజ్ ప్రిపోజిషన్ ఎట్, ఆన్, ఇన్, టు. 12వది చూజ్ కరెక్ట్ వెబ్ ఫామ్. ద డాష్ వాచ్ టీవీ మోస్ట్ ఈవినింగ్. వాచ్, వాచెస్, వాచ్డ్, ఆర్ వాచింగ్. 13వది గో అండ్ ట్రై దిస్ న్యూ ఫ్లేవర్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్? డిక్లరేటివ్, ఇంటరోగేటివ్, ఇంపేరేటివ్, ఎక్స్క్లమేటరీ. 14వది ఐ డిడెంట్ నో దట్ దిస్ ఫుడ్ వాజ్ మెంట్ ఓన్లీ ఫర్ ద స్టాఫ్. అబౌవ్ సెంటెన్స్ ఈజ్ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, కాంప్లెక్స్ కాంపౌండ్. 15వది ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ 26 letters బట్ హౌ మెనీ స్పీచ్ సౌండ్స్? 28, 48, 26, 44. 16వది విచ్ కెన్ బి సెడ్ టు బి ఏ కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ విత్ ఇన్ ద వర్డ్? స్ట్రెస్, ఇంటోనేషన్, సిలబల్, ఫోనెటిక్స్. ఇవి కంటెంట్ బిట్స్. ఇప్పుడు మెథడ్స్ బిట్లు చూద్దాం. అవి అయిపోయాక ఆన్సర్ రివీల్ చేద్దాం. 17 గ్రామ్ ఫోన్ రికార్డర్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ డాష్. విజువల్ ఎయిడ్స్, ఆడియో ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్, నన్. 18వది వీ కండక్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఫర్ డాష్ మార్క్స్. 20, 50, 100, 40. 19వది ఇట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ మ్యాటర్ టు బీ థాట్. అప్రోచ్, మెథడ్, టెక్నిక్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. 20వది విచ్ మెథడ్ వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ అసర్? బైలింగ్వల్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్, డైరెక్ట్ మెథడ్. 21 దీస్ ఆర్ రిసెప్టివ్ స్కిల్స్. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్. 22 వీ హ్యావ్ 2 ears and 1 tongue in order that we may hear more and speak less. Said by Mary Underwood, Diogenes Laertius, Hornby, Chomsky. 23 who said that English language tasks should be challenging? Kothari Committee, NCF 2005, NEP 1986, Ishwari Patel Committee. 24 this plan is compared with annual budget, year plan, unit plan, period plan, A and B. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు. ఈ బిట్లను మీరు ఆన్సర్స్ ఒక దగ్గర రాసుకుంటే ఇప్పుడు నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఎన్ని వచ్చాయో తెలియచేయండి. మీకు కూడా తెలుస్తుంది ఇంకేం చదవాలో కూడా. 1వది వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో? పోయం రిటన్ బై. ఆన్సర్ ఆప్షన్ ఏ పీటర్ డిక్సన్. ఇది 6th క్లాస్లో ఉంది. 2వది WHO, NATO, SAA, RCR సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్? ఆన్సర్ ఆప్షన్ సి యాక్రోనిమ్స్. దీస్ ఆర్ యాక్రోనిమ్స్. 3వది దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ నోట్ మేకింగ్ ఫార్మాట్ టు నోట్ డౌన్ లెక్చర్ నోట్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ స్ప్లిట్ పేజ్ ఫార్మాట్. ఈ స్ప్లిట్ పేజ్ ఫార్మాట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్న నోట్ మేకింగ్ మెథడ్. 4వది ఇన్ ఎవ్రీ ఎస్సే ద హుక్ సెంటెన్స్ ఇన్క్లూడెడ్ ఇన్ విచ్ పార్ట్? ఆన్సర్ ఆప్షన్ బి ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్లో హుక్ సెంటెన్స్ అనేది కీలకము. 5వది ద వర్డ్ ప్రెస్సీ విచ్ ఆఫ్ ఆరిజన్? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెంచ్. ఈ ప్రెస్సీ అనేది ఫ్రెంచ్ పదము. 6వది ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రొనౌన్. శ్యామ్ ఈజ్ మై బ్రదర్ డాష్ స్టడీ ఇన్ ద సేమ్ క్లాస్. ఆన్సర్ ఆప్షన్ సి వి. అక్కడ ఎవరో వాళ్ళు వేరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి శ్యామ్ ప్లస్ వాళ్ళు కలిపితే వి స్టడీ ఇన్ ద సేమ్ క్లాస్ వస్తుంది. 7వది ఇన్ బిలో సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? మై మామ్ విల్ బి లీవింగ్ టు బెంగళూరు టుమారో. ఈ టుమారో కింద అండర్లైన్ చేశారు కాబట్టి టుమారో అనేది యాడ్వర్బ్. ఆన్సర్ ఆప్షన్ సి యాడ్వర్బ్. 8వది యూజ్ కరెక్ట్ ఆర్టికల్స్. ఐ హ్యావ్ ఫిక్స్డ్ డాష్ అపాయింట్మెంట్ విత్ డాష్ డాక్టర్. అపాయింట్మెంట్ ముందు డాష్లో యాన్ వస్తుంది. అన్ అపాయింట్మెంట్ ఒబెల్ సౌండ్ కాబట్టి డాక్టర్ ముందు ద వస్తుంది, ద ఆర్టికల్. అన్ అపాయింట్మెంట్ విత్ ద ఆర్టికల్. ఆన్సర్ ఆప్షన్ ఏ యాన్ ద. 9వది ద హోస్ట్స్ వర్ హ్యాపీ డాష్ అవర్ విజిట్ డాష్ దైర్ హోమ్. ఆన్సర్ ఆప్షన్ డి విత్ అవర్ విజిట్ టు దైర్ హోమ్. సో ఆన్సర్ ఆప్షన్ డి విత్ అవర్ విజిట్ టు దైర్ హోమ్. ఆన్సర్ ఆప్షన్ డి. 10వది సి డాష్ అన్కాన్షియస్ సిన్స్ 4 o'clock. చూస్ బిలో టు ఫిల్ అప్ కరెక్ట్లీ. ఆన్సర్ ఆప్షన్ డి హ్యాస్ బీన్. సి హ్యాస్ బీన్ అన్కాన్షియస్ సిన్స్ 4 o'clock. ఇక్కడ క్లూ వర్డ్ సిన్స్ కాబట్టి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఇలాంటివి వస్తాయి. 11 ఐ వాజ్ బార్న్ డాష్ మే యూజ్ ప్రిపోజిషన్. ఆన్సర్ ఆప్షన్ సి ఇన్ మే. నెలల ముందు ఇన్ వస్తుంది, డేల ముందు అయితే ఆన్ వస్తుంది. 12వది చూజ్ కరెక్ట్ వెర్బ్ ఫామ్. దే డాష్ వాచ్ వెర్బ్ ఇక్కడ. టీవీ మోస్ట్ ఈవినింగ్.
ఆన్సర్ ఆప్షన్ ఏ వాచ్. దే కాబట్టి ప్లోరల్ కాబట్టి వాచ్ వస్తుంది. ఎస్ కానీ ఈఎస్ కానీ రాదు. ఇది ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్లో ఉన్న టెన్స్. 13 గో అండ్ ట్రై దిస్ న్యూ ఫ్లేవర్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ సి ఇంపేరేటివ్ సెంటెన్స్. ఇలాంటివన్నీ ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్లు కానీ ఇలాంటివన్నీ ఇంపేరేటివ్ కింద వస్తాయి. 14 ఐ డిడెంట్ నో దట్ దిస్ ఫుడ్ వాజ్ మెంట్ ఓన్లీ ఫర్ ద స్టాఫ్. అబోవ్ సెంటెన్స్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ బి కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ క్లూ వర్డ్ దట్ ఉంది కాబట్టి కంజంక్షన్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ 15th ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ 26 letters బట్ హౌ మెనీ స్పీచ్ సౌండ్స్. ఆన్సర్ ఆప్షన్ డి 44. ఇన్ ఇంగ్లీష్ 26 letters బట్ స్పీచ్ సౌండ్స్ 44. 24 కాన్సనెంట్ సౌండ్స్ ప్లస్ 20 వొవెల్ సౌండ్స్. 16th బిట్ విచ్ కెన్ బి సెడ్ టు బి ఏ కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ విత్ ఇన్ ద వర్డ్. ఆన్సర్ ఆప్షన్ సి సిలబల్. ఒక వర్డ్లో విత్ ఇన్ బ్రీత్కి కన్వీనియంట్గా ఉన్న సౌండ్ ఏదంటే సిలబల్. 17 గ్రామ్ ఫోన్ రికార్డర్. ఇక్కడ నుంచి మెథడ్లు ఉన్నాయి. గ్రామ్ ఫోన్ రికార్డర్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ డాష్. ఆన్సర్ ఆప్షన్ బి ఆడియో ఎయిడ్స్. ఇది ఆడియో రికార్డ్ చేసి మరలా వినిపిస్తుంది. 18 వీ కండక్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఫర్ డాష్ మార్క్స్. ఆన్సర్ ఆప్షన్ బి 50. సమ్మేటివ్ అనేది 50 మార్క్స్కి కండక్ట్ చేసే ఒక అసెస్మెంట్ టెస్ట్. 19 ఇట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ మ్యాటర్ టు బి థాట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అప్రోచ్. అప్రోచ్ అనేది ఒక భాష యొక్క మొత్తం గురించి చెప్తుంది. 20 విచ్ మెథడ్ వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ ఎసర్. ఆన్సర్ ఆప్షన్ సి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ బాడీ మెథడ్. ఇది డెవలప్ చేసింది జేమ్స్ ఎసర్. 21 దీస్ ఆర్ రిసెప్టివ్ స్కిల్స్. ఆన్సర్ ఆప్షన్ సి లిజనింగ్ రీడింగ్. లిజనింగ్ రీడింగ్ అనేవి ఎప్పుడు నేర్చుకొని వినడానికి కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి ఎక్కువ ఇవి రిసెప్టివ్ స్కిల్స్ లేదా ప్రాసెస్ స్కిల్స్ అంటారు. 22 వీ హ్యావ్ 2 ears and 1 tongue in order that we may hear more and speak less said by. ఆన్సర్ ఆప్షన్ బి డయాగ్నస్ లెట్టియస్. 23 హూ సెడ్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాస్క్ షుడ్ బి ఛాలెంజింగ్. ఆన్సర్ ఆప్షన్ బి ఎన్సిఎఫ్ 2005 వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ ఇది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాస్క్లు అనేవి ఛాలెంజ్గా ఉండాలి. 24 దిస్ ప్లాన్ ఈజ్ కంపేర్డ్ విత్ యాన్యువల్ బడ్జెట్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇయర్ ప్లాన్. ఇయర్ ప్లాన్ని యాన్యువల్ బడ్జెట్తో పోలుస్తారు. ఇవి ఫ్రెండ్స్ మొత్తం 24 బిట్లు 16 కంటెంట్ ప్లస్ 8 మెథడ్స్. దాదాపుగా డిఎస్సి ఏ ప్యాటర్న్లో అయితే మనకి సిలబస్లో ఇచ్చారో అదే ప్యాటర్న్ ఫాలో అయ్యి ప్రతి ఒక్క విభాగం నుంచి కూడా బిట్లు అయితే సేకరించి ఇవ్వడం జరిగింది. ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇంకా మీకు ఎన్ని వచ్చి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాగే మనం గ్రాండ్ టెస్ట్లు అయితే కంటిన్యూ చేద్దాం. అలాగే ఒకవైపు క్లాసులు కూడా కంటిన్యూ చేద్దాం. ఇకన త్వరలో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా ఎక్కువ క్లాసులతో మీ ముందు ఉంటాను. ఇంకా ఇది ఈరోజు వీడియో. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి 2024 సంబంధించి ఏపీకి టీఎస్కి రెండింటికి యూజ్ అయ్యేలా డిఎస్సి గ్రాండ్ టెస్ట్ 2.2 ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది సైన్స్. మ్యాథ్స్ ఏమో రేపు అప్లోడ్ చేస్తాను. ఈ సైన్స్లో మొత్తం 24 బిట్లు 12 మార్కులు, మొత్తం 16 బిట్లు కంటెంట్ 8 మార్కులు, 8 బిట్లు మెథడు అవి 4 మార్కులు, మొత్తం 12 మార్కులు 24 బిట్లు. మీకు ఇన్నొచ్చి చివరి వరకు చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ బిట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ముందుగా బిట్ చదువుతాను, ఆప్షన్స్ కూడా చదువుతాను. లాస్ట్లో బిట్స్ అన్నీ అయ్యాక ఆన్సర్స్ అన్ని రివీల్ చేస్తాను. అప్పుడు మీరు ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకుందరు. ముందుగా చూద్దాం. 1వది చిప్కో అంటే ఏ భాషలో హత్తుకోవడం అని అర్థం. పంజాబీ, మరాఠీ, హిందీ, సంస్కృతం. 2వది వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం ఏది. వన్యప్రాణుల అభయారణ్యం, జాతీయ ఉద్యానవనం, జీవావరణ రిజర్వ్, పైవన్నీ. నెక్స్ట్ బిట్ 3వది ప్రపంచంలో ఎంత శాతం జనాభాకు దాదాపుగా సురక్షిత త్రాగునీరు అందుబాటులో లేదు. 25%, 52%, 43%, 34%. 4వది కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించినది. రాబర్ట్ హుక్, ల్యూవెన్ హుక్, రాబర్ట్ బ్రౌన్, పర్కింజే. 5వది మిశ్రమ చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏమిటంటే అందులో గల చేపలన్నీ క్రింది కాలంలో గుడ్లు పెట్టడం. వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం, ఏ మరియు బి. 6వది లైకెన్ అంటే ఏ జీవుల సముదాయం. బ్యాక్టీరియా శిలీంద్రం, శైవలం శిలీంద్రం, బ్యాక్టీరియా శైవలం, బ్యాక్టీరియా శిలీంద్రం శైవలం. 7వది నెపంతిస్ కిరణజన్య సంయోక్రి జరపలేదు.
నెపంతిస్ కీటకాహారి మొక్క. నెపంతిస్లో జీర్ణక్రియ ఎంజైమ్లు కీటకాలను జీర్ణం చేస్తాయి. ఇందులో సరి అయినవి ఏవి? ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 1, 2, ఆప్షన్ సి 2, 3, ఆప్షన్ డి 2 మాత్రమే. 8వది డెంటల్ ఫ్లాస్ అనేది ఒక పళ్ళపై మూత, ఒక రకమైన పళ్ళను శుభ్రపరిచే ద్రావణం, బలమైన దారం వంటిది, పేస్ట్. 9వది క్లినికల్ థర్మామీటర్ చూపే ఉష్ణోగ్రత వ్యాప్తి డిగ్రీ సెంటీగ్రేడ్లో 32 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్, 22 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్, 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్, 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ బిట్ 10వది కాపర్ సల్ఫేట్ ద్రావణానికి ఐరన్తో చర్య జరిపిస్తే వచ్చే ఐరన్ సల్ఫేట్ ద్రావణం యొక్క రంగు నీలం, ఆకుపచ్చ, గోధుమ రంగు, గులాబీ రంగు. 11వది తుప్పు ఐరన్ ఆక్సైడ్ ఫార్ములా FeO, FeO2, Fe2O3, Fe3O4. 12వది నిమ్మరసంలో దొరికే క్షారము పేరు అమోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఏదీ కాదు. 13 సాధారణ కర్మాగారం యొక్క ధ్వని తీవ్రత డెసిబల్లో 40 డెసిబల్స్, 80 డెసిబల్స్, 110 డెసిబల్స్, 100 డెసిబల్స్. 14 క్రింది వానిలో అలోహం ఏది? పాదరసం, సల్ఫర్, పొటాషియం, రాగి. 15వది 17వ శతాబ్దానికి చెందిన ఓట్టో వాన్ గేరిక్ అనే శాస్త్రవేత్త ఏ దేశస్థుడు? అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్. 16 క్రింది వానిలో సరి అయినది ఏది? కంటిలో బాహ్యంగా ఉన్న పారదర్శక భాగాన్ని ఐరిస్ అంటారు. కార్నియాలో చిన్న చిన్న ద్వారాన్ని కనుపాప అంటారు. దృక్నాడి రెటీనా కలిసే చోట అందబిందువు కలదు. దండాలు ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి. ఇవి కంటెంట్ బిట్స్ 16. ఇప్పుడు మెథడ్స్. విజ్ఞాన శాస్త్రం 17వది విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన గ్రంథం అనే నిర్వచనం ఇచ్చినది A.W. గ్రీన్, ఐన్స్టీన్, కార్ల్ పియర్సన్, రాబర్ట్ H. మ్యాక్ ఆర్డర్. 18వది ఆంగ్లంలో హ్యూరిస్టిన్ పద్ధతిగా పిలిచే ఈ పద్ధతికి మూల పదము అయిన హురైజస్ అనేది ఏ భాషా పదం? ఆంగ్లం, గ్రీక్, లాటిన్, జర్మన్. 19వది క్రింది వానిలో ఏ విద్యా ప్రమాణానికి ఈ వాక్యం చెందును? విద్యార్థులలో పరిశీలనా శక్తి, అన్వేషణ శక్తి పెంపొందును. విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, సమాచార సేకరణ, ప్రాజెక్ట్ పనులు. 20వది జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ నిర్వహిస్తుంది. NCTE, NCERT, CIET అనే 3 ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 2, 3, ఆప్షన్ డి 1, 2, 3. 21వది వైజ్ఞానిక ప్రదర్శన అనేది ఒక డాష్ వనరు. సహజ వనరు, భౌతిక వనరు, సామాజిక వనరు. ఏది కాదు. 22వది ఎవరు ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అనే 150 చిత్రాలతో కూడిన ప్రథమ బొమ్మల పుస్తకాన్ని పిల్లల కొరకు ప్రచురించారు? డెసిడెరియస్ ఎరాస్మస్, జాన్ అమస్ కొమెనియన్, రూసో, మాంటిసోరీ. 23 సాధారణంగా ఫిల్మ్ స్ట్రిప్స్లో ఉండే ఫ్రేములు ఎన్ని? 5 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30, 25 నుంచి 35. లాస్ట్ బిట్ 24వది క్రింది వారిలో సాధారణంగా ఏ పరీక్షతో విద్యా సంవత్సరం మొదలగును? బేస్ లైన్ టెస్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, ABC. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ గ్రాండ్ టెస్ట్లో ఇచ్చిన 24 బిట్లు, 16 కంటెంట్ ప్లస్ 8 మెథడ్స్. ఇవన్నీ మీరు ఒక దగ్గర రాసుకుంటే ఇప్పుడు నేను రివీల్ చేసే ఆన్సర్స్ని బట్టి మీకు ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా బిట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా చెప్పండి. దానివల్ల పునర్బలనం చెంది ఇంకా మరిన్ని బిట్స్ చేయడానికి మాకు కూడా బలం దొరుకుతుంది. ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్ చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైన్స్ గ్రాండ్ టెస్ట్ ఆన్సర్స్. 1వది చిప్కో అంటే ఏ భాషలో హత్తుకోవడం అని అర్థం? ఆన్సర్ ఆప్షన్ సి హిందీ. హిందీ భాషలో చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం. 2 వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి జీవావరణ రిజర్వ్. ఇందులో గిరిజనులు కూడా రక్షించే బాధ్యత ఉంటుంది. జీవావరణ రిజర్వ్. నెక్స్ట్ 3వది ప్రపంచంలో ఎంత శాతం జనాభాకు దాదాపుగా సురక్షిత త్రాగునీరు అందుబాటులో లేదు? ఆన్సర్ ఆప్షన్ ఏ 25%. ప్రపంచంలో 25% మందికి సురక్షిత త్రాగునీరు అందుబాటులో లేదు. 4వది కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించినది? ఆన్సర్ ఆప్షన్ డి
పర్కింజే. ఈ పర్కింజే అనే శాస్త్రవేత్త 1839లో ఈ కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించారు. 5వది మిశ్రమ చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏమిటంటే అందులో గల చేపలన్నీ క్రింది కాలంలో గుడ్లు పెట్టడం. ఆన్సర్ ఆప్షన్ సి వర్షాకాలం. ఈ మిశ్రమ చేపల పెంపకంలో వర్షాకాలంలోనే అన్ని చేపలు కూడా గుడ్లు పెడతాయి కాబట్టి అదే ప్రధాన సమస్య. 6వది లైకెన్ అంటే ఏ జీవుల సముదాయం. ఆన్సర్ ఆప్షన్ బి శైవలం శిలేంద్రం. శైవలం శిలేంద్రం అనే 2 జీవుల సహజీవన ప్రక్రియనే లైకెన్ అని పిలుస్తారు. 7వది నెపంతిస్ కిరణజన్య సంయోక్రియ జరపలేదు. నెపంతిస్ కీటకాహారి మొక్క. నెపంతిస్లో జీర్ణక్రియ ఎంజైమ్లు కీటకాలను జీర్ణం చేస్తాయి. ఇందులో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి 2, 3. 2, 3 మాత్రమే సరైనవి. 1లో ఉన్న నెపంతిస్ కిరణజన్య సంయోక్రియ జరపలేదు అనేది తప్పు. ఎందుకంటే కిరణజన్య సంయోక్రియ జరుపుతాయి కానీ భూమి నుంచి వచ్చే కొన్ని మూలకాలు దానికి దొరకవు. అందుకోసమే కీటకాలను చంపి అందులో ఉన్న మూలకాలతో సంతృప్తి చెందుతుంది ఈ నెపంతిస్ అనే కీటకాహారి మొక్క. 8వది డెంటల్ ఫ్లాస్ అనేది ఒక డాష్. ఆన్సర్ ఆప్షన్ సి బలమైన దారం వంటిది. పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఏవైనా తీయడానికి ఉపయోగించే ఒక బలమైన దారమే ఈ డెంటల్ ఫ్లాస్. 9వది క్లినికల్ థర్మామీటర్ చూపే ఉష్ణోగ్రత వ్యాప్తి. ఆన్సర్ ఆప్షన్ డి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు క్లినికల్ థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రత వ్యాప్తిని చూపెడుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి. 10వది కాపర్ సల్ఫేట్ ద్రావణానికి ఐరన్తో చర్య జరిపిస్తే వచ్చే ఐరన్ సల్ఫేట్ ద్రావణం యొక్క రంగు. ఆన్సర్ ఆప్షన్ బి ఆకుపచ్చ. ఐరన్ సల్ఫేట్ ద్రావణం యొక్క రంగు ఆకుపచ్చ. కాపర్ సల్ఫేట్ అనేది నీలంలో ఉంటుంది. దీనికి ఐరన్తో చర్య జరిపిస్తే ఆకుపచ్చ ఐరన్ సల్ఫేట్ అనేది వస్తుంది. 11వది తుప్పు ఐరన్ ఆక్సైడ్ ఫార్ములా. ఆన్సర్ ఆప్షన్ సి Fe2O3. Fe2O3 అనేది ఐరన్ ఆక్సైడ్ తుప్పు యొక్క ఫార్ములా. 12వది నిమ్మరసంలో దొరికే క్షారము పేరు. ఆన్సర్ ఆప్షన్ సి కాల్షియం హైడ్రాక్సైడ్. నిమ్మరసంలో క్షారం కాల్షియం హైడ్రాక్సైడ్. ఆన్సర్ ఆప్షన్ సి. 13 సాధారణ కర్మాగారం యొక్క ధ్వని తీవ్రత డెసిబెల్లో. ఆన్సర్ ఆప్షన్ బి 80 డెసిబెల్స్. సాధారణ కర్మాగారం ధ్వని తీవ్రత 80 డెసిబెల్స్ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి. 14 క్రింది వానలో అలోహం ఏది. ఆన్సర్ ఆప్షన్ బి సల్ఫర్. సల్ఫర్ అనేది అలోహం. పాదరసం, పొటాషియం, రాగి ఈ 3 కూడా లోహాలు. నెక్స్ట్ 15వది 17వ శతాబ్దానికి చెందిన ఓట్టో వాన్ గేరిక్ అనే శాస్త్రవేత్త ఏ దేశస్థుడు. ఆన్సర్ ఆప్షన్ బి జర్మనీ. ఈయన మూసి ఉన్న కొన్ని వస్తువుల నుంచి గాలి తీసే పరికరాన్ని కనుగొన్నాడు. 16 క్రింది వానలో సరి అయినది ఏది. కంటిలో బాహ్యంగా ఉన్న పారదర్శక భాగాన్ని ఐరిస్ సెంటర్ ఇలా 4 వాక్యాలు ఇచ్చారు కదా. ఇందులో సరైనది ఆన్సర్ ఆప్షన్ సి దృక్నాడి రెటీనా కలిసే చోట అందబిందువు కలదు. అది సరైనది. మిగతా 3 కూడా తప్పు. ఆప్షన్ ఏలో కంటిలో బాహ్యంగా ఉన్న పారదర్శక భాగాన్ని ఐరిస్ సెంటర్ అన్నారు, అది తప్పు. దాన్ని కార్నియా అంటారు. ఇంకా ఆప్షన్ బిలో ఇచ్చిన కార్నియాలో చిన్న ద్వారాన్ని కనుపాప అంటారు, ఇది కూడా తప్పు. ఐరిస్లో చిన్న ద్వారాన్ని కనుపాప అంటారు. ఇంకా ఆప్షన్ డీలో ఇచ్చిన దండాలు ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి, ఇది కూడా తప్పు. శంకువులు ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి, దండాలు అలా స్పందించవు. ఈ 3 తప్పులు. ఆప్షన్ సిలో ఉన్నదే రైటు. ఇప్పుడు మెథడ్స్ చూద్దాం. 17 విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన గ్రంథం అని నిర్వచనం ఇచ్చినది ఏడబ్ల్యూ గ్రీన్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడబ్ల్యూ గ్రీన్. 18 ఆంగ్లంలో హ్యూరిస్టిన్ పద్ధతిగా పిలిచే ఈ పద్ధతికి మూల పదము అయిన హొరైజస్ అనేది ఏ భాషా పదము. ఆన్సర్ ఆప్షన్ బి గ్రీక్. గ్రీక్ భాషా పదము ఈ హొరైజస్. నేను కనుగొన్నా అని అర్థం వస్తుంది. 19వది క్రింది వానలో ఏ విద్యా ప్రమాణానికి ఈ వాక్యం చెందును. విద్యార్థుల్లో పరిశీలనా శక్తి, అన్వేషణ శక్తి పెంపొందును. ఆన్సర్ ఆప్షన్ సి ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన. ఇప్పుడే అవి చేసినప్పుడే పరిశీలన శక్తి, అన్వేషణ శక్తి బాగా పెంపొందుతుంది. 20 జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ నిర్వహిస్తున్నది. ఎన్సిటిఈ, ఎన్సీఆర్టీ, సిఐఈటీ. ఇందులో ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3. ఈ 3 కూడా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ నిర్వహిస్తాయి. 21 వైజ్ఞానిక ప్రదర్శన అనేది ఒక డాష్ వనరు. ఆన్సర్ ఆప్షన్ సి సామాజిక వనరు. ఇందులో ఎక్కువ మంది పాల్గొంటారు కాబట్టి ఇది ఒక సామాజిక వనరు. 22 ఎవరు ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్టివ్స్ అనే 150 చిత్రాలతో కూడిన ప్రథమ బొమ్మల పుస్తకాన్ని పిల్లల కొరకు ప్రచురించారు. ఆన్సర్ ఆప్షన్ బి జాన్ అమస్ కొమెనియన్. జాన్ అమస్ కొమెనియన్. 23 సాధారణంగా ఫిల్మ్ స్ట్రిప్స్లో ఉండే ఫ్రేములు ఎన్ని. ఆన్సర్ ఆప్షన్ సి 20 నుంచి 30. ఫిల్మ్ స్ట్రిప్లో 20 నుంచి 30 వరకు ఫ్రేమ్లు ఉంటాయి సాధారణంగా. లాస్ట్ బిట్ 24 క్రింది వానలో సాధారణంగా ఏ పరీక్షతో విద్యా సంవత్సరం మొదలగును. ఆన్సర్ ఆప్షన్ ఏ బేస్ లైన్ టెస్ట్. సాధారణంగా విద్యా సంవత్సరం ముందు అంటే అమలైన తర్వాత, విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత బేస్ లైన్ టెస్ట్ పెట్టి దానికి అనుగుణంగా ముందు 4 వారాల పాటు శిక్షణా తరగతులని, వాళ్ళకి అవసరమైన రెమెడియల్ క్లాసెస్ని పెడతారు. ఆ తర్వాత ఫార్మేటివ్ సిలబస్ స్టార్ట్ చేస్తారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. 24 బిట్లో మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ బిట్లను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఇంకెలాంటి డిఎస్సి గ్రాండ్ టెస్ట్లు మనం కొనసాగిద్దాం, మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి. ఇది సైన్స్, నెక్స్ట్ మ్యాథ్స్ వస్తుంది, ఆ తర్వాత సోషల్ వస్తుంది, ఆ తర్వాత సైకాలజీ ప్లస్ పర్స్పెక్టివ్స్ ప్లస్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. ఇలానే మన ఛానల్ వీడియో చూస్తూ ఉండండి నిరంతరంగా. మీకోసమైతే రోజువారీ డిఎస్సి కోసం ఏదో ఒక అప్డేట్తో మీ ముందు ఉంటాను. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. ప్రతి కామెంట్కి ఈ ఛానల్ రిప్లై వస్తుంది కాబట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తీరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్లో ఈరోజు సోషల్ టెస్ట్ చూద్దాం. కంటెంట్ ప్లస్ మెథడ్స్ 24 బిట్లు. 24 × ½ = 12 మార్క్స్. 12 మార్కులు కిందలో ఉంటాయి 24 బిట్లు. ఎక్కువగా హార్డ్గా ఉంటున్నాయి బిట్స్ అని చెప్తున్నారు కాబట్టి ఈ సోషల్లో ఈక్వల్గా అంటే సింపుల్వి, మీడియంవి, హార్డ్వి ఈ మొత్తం కలగలిపి 24 బిట్లు ఇవ్వడం జరిగింది. ఈ బిట్లన్నీ మీరు చేశాక మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం. ముందుగా బిట్ని ఆప్షన్లు చదువుతాను, మీరు ఆన్సర్లు ఒక దగ్గర రాసుకోండి. ఇంకా లాస్ట్లో ఆన్సర్ అని రివీల్ చేస్తాను, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. 1వది, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1855, 1885, 1875, 1755. 2వది, ఆంధ్రప్రదేశ్లో దక్షిణాన చివరి జిల్లా ఏది? తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి. 3వది, ఎన్నికల నిర్వహణ కార్యకలాపం కలిగిన కార్యాలయం ఏది? మండల రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్, మండల విద్యా వనరుల కేంద్రం ఏదీ కాదు. 4వది, శాతవాహనులు అనుసరించిన మతం ఏది? హిందూ మతం, బౌద్ధ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం. 5వది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంను ఏ సంవత్సరంలో చేసింది? 1992, 1993, 1994, 1995. 6వది, స్వస్తిక్ గుర్తు క్రింది ఏ మత చిహ్నంపై కనిపిస్తుంది? సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం ఏదీ కాదు. 7వది, మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు అని తెలిపే రాజ్యాంగ నిబంధనం 15(1), 15(2), 16(1), 14. 8వది, ఫార్మాన్ అనగా ఒక రాజశాసనం, రాజాజ్ఞ, రాజు యొక్క భవనం. ఏ మరియు బి. 9వది, 1803-5 మధ్య ఎన్నవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది? 1, 2, 3, 4. 10వది, సహరియా భిల్ అనే గిరిజన తెగలు ఏ ప్రాంతానికి చెందినవారు? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, అస్సాం. 11వది, కరైకాల్ అనే ప్రాంతం ప్రస్తుత భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉంది? కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా. 12వది, మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను కలిగిన ఆవరణం ఏది? వాతావరణం, జలావరణం, జీవావరణం, శిలావరణం. 13, క్రింది వానిలో భూ పరిభ్రమణం వలన ఏర్పడనది? ఋతువులు, గ్రహణాలు, పగలు రాత్రి, విషవత్తులు. 14వది, భౌతిక పటాలలో పల్లపు భూములకు సూచించే రంగు ఏది? గోధుమ, పసుపు, నీలం, ఆకుపచ్చ. 15వది, సాధారణంగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే భూస్వరూపాలు ఏవి? పీఠభూములు, పర్వతాలు, మైదానాలు. బి మరియు సి. 16, క్రింది వానిలో సరికానిది? చింతకుంట గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. చింతకుంట గుహలో 10 రాతి స్థావరాలు కలవు. తెలుపు రంగులో ఈ గుహలో 10 చిత్రాలే కలవు. ఎరుపు రంగు చిత్రాలలో మూపురం ఎద్దు 2 గుహల్లో ఉంది. ఇందులో సరికానిది ఏది? నెక్స్ట్ బిట్ 17వది, ఎక్కడి నుంచి మెథడ్స్. సాంఘిక శాస్త్ర అధ్యయనానికి 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను గుర్తించినది ఎవరు? ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 2020, ఎన్ఈపి 1986, కొటారి కమిషన్. 18వది, ఈ పద్ధతిలో వివిధ సబ్జెక్టుల బోధకులు సమిష్టిగా ఉండి అభ్యాసకులతో చర్చిస్తారు. సమస్య ఆధారిత ఉపగమం, బహుళ విభాగ ఉపగమం, క్రమబద్ధ శిక్షణ ఉపగమం, పరస్పరాధారిత బోధనా ఉపగమం. 19వది, క్రింది వానిలో ఎవరు పౌరశాస్త్రం అనే పదాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా మార్చాలని సూచించారు? ఎన్సిఎఫ్ 2005, ఎస్పాల్ కమిటీ, ఎన్ఈపి 1986, ఎన్ఈపి 2020. 20వది, సాంఘిక శాస్త్ర బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఎన్ని? 5,
6, 7, 8. 21. ప్రశ్న విద్యార్థుల సామర్థ్యానికి పరిణతికి తగిన భాషతో వాంఛనీయమైన ప్రతిస్పందనకు తగినదిగా ఉండాలి అని తెలిపే ప్రశ్న యొక్క లక్షణం ఏది? నిర్దిష్టత, ఖచ్చితత్వం, యుక్తత, సరళత. 22. ఈ విధానంలో ఎంపిక చేసిన విషయంలోని వివిధ అంశాలపై పాల్గొనే సభ్యులు తమ అభిప్రాయాలను ఉపన్యాసాల ద్వారా లేదా తాము రచించిన విషయాలు చదివి వినిపించడం ద్వారా అందిస్తారు. సెమినార్, కార్యశిబిరం, సింపోజియం, ప్యానల్ చర్చ. 23. ఒక టేబుల్ రూపంలో విషయాలను పోల్చడానికి ఉపయోగించేవి ఈ చార్ట్లు: ప్రవాహ చార్ట్లు, కాన్సెప్ట్ మ్యాప్లు, వంశవృక్షాలు, ట్యాబ్యులేషన్ చార్ట్లు. 24. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని రకాలైనటువంటి సాధనాలు ఉపయోగిస్తారు? 3, 4, 5, 2. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు. ఈ బిట్లన్నీ ఆన్సర్లన్నీ మీరు ఒక దగ్గర రాసుకుంటే ఇప్పుడు నేను రివీల్ చేయబోయే ఆప్షన్లు బట్టి మీరు ఆన్సర్లని టిక్ చేసుకోండి. మీకు ఎన్ని వచ్చే తెలుస్తుంది. అలాగే సోషల్ ఇంకా ఎలా బాగా చదవాలో కూడా తెలుస్తుంది. 1. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1885. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. 2. ఆంధ్రప్రదేశ్లో దక్షిణాన చివరి జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ సి చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ దక్షిణాన చిట్ట చివరి ఉన్న జిల్లా ఏది అంటే చిత్తూరు. ఆన్సర్ ఆప్షన్ సి. 3. ఎన్నికల నిర్వహణ కార్యకలాపం కలిగిన కార్యాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మండల రెవెన్యూ కార్యాలయం. మండల రెవెన్యూ కార్యాలయమే ఎన్నికల నిర్వహణ కోసం కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 4. శాతవాహనులు అనుసరించిన మతం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హిందూ మతం. శాతవాహనులు అనుసరించిన మతం అయితే హిందూ మతం, ప్రోత్సహించిన మతం అయితే బౌద్ధ మతం. 5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంను ఏ సంవత్సరంలో చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి 1994లో. 6. స్వస్తిక్ గుర్తు క్రింది ఏ మత చిహ్నంపై కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి జైన మతం. జైన మతం యొక్క మత చిహ్నంపై స్వస్తిక్ గుర్తు ఉంటుంది. 7. మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు అని తెలిపే రాజ్యాంగ నిబంధనం. ఆన్సర్ ఆప్షన్ ఏ 15(1). 8. ఫర్మాన్ అనగా? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అంటే ఒక రాజశాసనము, రాజాజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ డి. 9. 1803-5ల మధ్య ఎన్నవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 2వ. 1803-5ల మధ్య 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినది. 10. సహారియా, భిల్ అనే గిరిజన తెగలు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. రాజస్థాన్ ప్రాంతంలో ఉండే గిరిజనులే ఈ సహారియా, భిల్. 11. కరైకాల్ అనే ప్రాంతం ప్రస్తుత భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. ఈ కరైకాల్ అంటే పుదుచ్చేరి, ఇది తమిళనాడు ప్రాంతంలో ఉంది. 12. మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను కలిగిన ఆవరణం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జీవావరణం. జీవావరణంలోనే మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా మరి ఇతర రకాల సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. 13. క్రింది వానిలో భూ పరిభ్రమణం వలన ఏర్పడినది? ఆన్సర్ ఆప్షన్ సి పగలు, రాత్రి. ఇది భూ భ్రమణం వలన ఏర్పడుతుంది కానీ భూ పరిభ్రమణం వలన కాదు. 14. భౌతిక పటాలలో పల్లపు భూములకు సూచించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఆకుపచ్చ. మైదానాలకి ఆకుపచ్చే, పల్ల భూములకి ఆకుపచ్చే, జలభాగాలకు నీలము, పీఠభూములకి పసుపు, పర్వతాలకి గోధుమ రంగు సూచిస్తారు. 15. సాధారణంగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే భూ స్వరూపాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ పీఠభూములు. ఇవి ఎత్తుగా ఉంటాయి మరియు ఆ ఎత్తైన ప్రదేశాల్లో సమతలంగా ఉంటాయి. 16. క్రింది వారిలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ డి ఎరుపు రంగు చిత్రాల్లో మోపురం ఎద్దు 2 గుహల్లో ఉంది. అది తప్పు. 1 గుహ మాత్రమే ఉంటుంది, మిగతా 3 సరిపోయాయి. ఇప్పుడు మెథడ్స్ బిట్స్. 17. సాంఘిక శాస్త్రం అధ్యయనానికి 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను గుర్తించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ఈపి 1986. వాళ్ళే 10 మౌలిక విద్యా రంగాలను సాంఘిక శాస్త్ర అభివృద్ధి కోసం అధ్యయనానికి సూచించారు. 18. ఈ పద్ధతిలో వివిధ సబ్జెక్టుల బోధకులు సమిష్టిగా ఉండి అభ్యాసకులతో చర్చిస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి బహుళ విభాగ ఉపగమం. ఇందులో వివిధ సబ్జెక్టుల బోధకులు సమిష్టిగా ఉండి అభ్యాసకులతో చర్చిస్తారు. నెక్స్ట్ బిట్ 19. క్రింది వానిలో ఎవరు పౌరశాస్త్రం అనే పదాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా మార్చాలని సూచించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005. 20. సాంఘిక శాస్త్ర బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఎన్ని?
ఆన్సర్ ఆప్షన్ బి 6. సాంఘిక శాస్త్రానికి విద్యా ప్రమాణాలు 6. 21. ప్రశ్న విద్యార్థుల సామర్థ్యానికి పరిణతికి తగిన భాషతో వాంఛనీయమైన ప్రతిస్పందనకు తగినదిగా ఉండాలి అని తెలిపే ప్రశ్న లక్షణం. ఆన్సర్ ఆప్షన్ సి యుక్తత. యుక్తతే దాని యొక్క లక్షణం. 22. ఈ విధానంలో ఎంపిక చేసిన విషయంలోని వివిధ అంశాలపై పాల్గొనే సభ్యులు తమ అభిప్రాయాలను ఉపన్యాసాల ద్వారా లేదా తాము రచించిన విషయాలు చదివి వినిపించడం ద్వారా అందిస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి సింపోజియం గోష్ఠి ఇందులో ఈ విధానంలో జరుగుతుంది. 23. ఒక టేబుల్ రూపంలో విషయాలను పోల్చడానికి ఉపయోగించేవి ఈ చార్ట్లు. ఆన్సర్ ఆప్షన్ డి ట్యాబ్యులేషన్ చార్ట్లు. 24. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని రకాలైనటువంటి సాధనాలు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి 4. 4 రకాల సాధనాలు: పిల్లల ప్రతిస్పందనలు, భాగస్వామ్యము, రాత అంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష. ఈ 4 అంశాలు ఇందులో ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బిట్స్ సోషల్ గ్రాండ్ టెస్ట్. ఇంక నెక్స్ట్ కంటెంట్లో మ్యాథ్స్ ఉండిపోయింది, అది రేపు అప్లోడ్ చేస్తాను. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. ఈ బిట్లో మీకు ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మనం గ్రాండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఎక్కువ మంది అడుగుతున్నది ఏమిటంటే మీరు ముందే లెసన్ చెప్పి దానికి అనుగుణంగా బిట్స్ తయారు చేయండి. ఈ గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత నుంచి అలా తయారు చేద్దాం. ఇంకా సిలబస్ కూడా ఈజీగా త్వరగా అలా అవుతుంది. నెక్స్ట్ నుంచి అలా ట్రై చేద్దాం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ ఛానల్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ వ్లాగ్స్. డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ ఈరోజు మ్యాథ్స్ టెస్ట్ 2.4 కంటెంట్ ప్లస్ మెథడ్స్ కలిపి 24 బిట్లు 12 మార్కులకి 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కవర్ చేస్తూ బిట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ బిట్లన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా గణితం ఎంతవరకు కవర్ అయింది, ఇంకా ఏ బిట్లు లేదా ఏ టాపిక్స్ ప్రాక్టీస్ చేయాలనేది కూడా తెలుస్తుంది. ఈ బిట్లన్నీ మీరు ట్రై చేసిన తర్వాత మన ఛానల్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇక బిట్లు స్టార్ట్ చేద్దాం. 1వది 2023 జనవరి 1 ఆదివారం అయితే 2029 జనవరి 1 ఏ వారం? ఆదివారం, సోమవారం, శనివారం, శుక్రవారం. మీరైతే ఆన్సర్లన్నీ ఒక దగ్గర రాసుకుంటే లాస్ట్లో రివీల్ చేసే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చే తెలుస్తుంది. ఎగ్జామ్ కూడా ఈజీగా ఉంటుంది. 2వది 10 భుజాలు కలిగిన బహుభుజి యొక్క అంతర్కోణ బాహ్య కోణాల మధ్య నిష్పత్తి ఎంత? 4:1, 5:1, 3:2, 5:2. 3వది పూర్ణ సంఖ్యల గుర్తు Z. ఇది జాహ్లిన్ నుండి వచ్చినది. జాహ్లిన్ అనగా లెక్కించుట. ఇది ఏ భాషా పదం? జర్మన్, జపాన్, లాటిన్, ఫ్రెంచ్. 4వది ఒక చిత్రస్ర వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఆ చిత్రస్ర చుట్టుకొలత ఎంత? 40 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు, 160 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు. 5వది ఇక్కడ ఇచ్చిన ఈ చిహ్నం దేనిని సూచిస్తుంది? గణన చిహ్నాల్లో 1, 2, 4, 5. 6వది పేక ముక్కల కట్ట నుండి ఒక ముక్క తీస్తే అది ఎర్రనిది మరియు ఏస్ అయ్యే సంభావ్యత ఎంత? 1/52, 1/26, 2/26, 1/13. 7వది అర్ధగోళం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఘనపరిమాణం ఎంత? 19,404 సెంటీమీటర్ క్యూబ్, 13,528 సెంటీమీటర్ క్యూబ్, 20,004 సెంటీమీటర్ క్యూబ్, 15,834 సెంటీమీటర్ క్యూబ్. 8వది సమాంతర చతుర్భుజంలో కోణాలన్నీ సమానమైతే అది ఒక డాష్ అవుతుంది. చతురస్రం, రాంబస్, దీర్ఘచతురస్రం, గాలిపటం. 9వది ఒక పని 10 మంది 15 రోజుల్లో చేయగలిగితే అదే పనిని ఇద్దరు ఎన్ని రోజుల్లో చేయగలరు? 150 రోజులు, 75 రోజులు, 50 రోజులు, 40 రోజులు. 10వది 575/990కి దశాంశ రూపం 0.575, 75 పైన బార్, 0.580, 80 పైన బార్, 0.575 3 పైన బార్, 0.580 3 పైన బార్. 11వది 4,198, 4,205లను దగ్గరి పదులకు సవరించి కలుపుగా 8,400, 8,390, 8,410, 8,380. 12వది 300 నుంచి 400 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 15, 14, 16, 17. 13వది
7 ప్లస్ 7 ఇంటూ 7 మైనస్ 7 డివైడెడ్ బై 7. దీని విలువ ఎంత? 55, 56, 66, 36. ఇది 4th క్లాస్లో ఉన్న సమస్య. 14వది, ఒక వస్తువుని డిస్కౌంట్ ధర తగ్గించిన తరువాత 150 రూపాయలకి కొనగా డిస్కౌంట్ 25% అయితే దాని యొక్క అసలు ధర ఎంత? 175, 200, 250, 210. 15వది, క్రింది ఆంగ్ల అక్షరాలు వాటి సౌష్ఠవాక్షరాల్లో సరికాని జత ఏది? A 1, C 1, E 1, O అనంతం. 16వది, 9180 ఈ సంఖ్య క్రింది వారిలో దేనిచే భాగించబడుతుంది? 2, 3, 6, 9, 10. ఆప్షన్ A 1, 2, 3, 4, 5. ఆప్షన్ B 1, 5. ఆప్షన్ C 1, 2, 5. ఆప్షన్ D 2, 3, 5. ఇవి కంటెంట్ బిట్స్ 16. ఇప్పుడు మెథడ్స్ బిట్లు చూద్దాం. 17వది, అంతరాళము సంఖ్యకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రము అని నిర్వచించినది బెర్ట్రాండ్ రస్సెల్, పాస్కల్, బెల్. గణిత నిఘంటువు. 18, ఆర్యభట్ట గారు రచించిన ఆర్యభట్టీయం అనే గణిత శాస్త్ర గ్రంథంలో గల శ్లోకాలు 52, 121, 60, 110. 19, ప్రకల్పన పద్ధతికి సమగ్రమైన రూపాన్నిచ్చినది విలియం జేమ్స్, కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్, బెలార్డ్. 20వది, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో క్రింది ఏ మార్పులు చేశారు? పదజాలంలో, నిర్మాణంలో, ప్రాధాన్యతలో. ఆప్షన్ A 1 మాత్రమే, ఆప్షన్ B 1, 2 మాత్రమే, ఆప్షన్ C 1, 2, 3, ఆప్షన్ D 1, 3. 21వది, 21 గణితం పట్ల ఆసక్తి, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత, సభ్యత్వ రుసుము, చెల్లింపు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించే వారికి గణిత సంఘంలో ఏ సభ్యులు అంటారు? సాధారణ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, గౌరవ సభ్యులు, పోషక సభ్యులు. 22 గణిత పేటికలో ఘనాకారపు కడ్డీలు ఎన్ని కలవు? 10, 100, 1000, 50. 23 గణిత ఫోరం అనేది గణిత అభివృద్ధికి చర్చలు, సమాచార మార్పిడి జరిపించేది. అయితే ఫోరం అనగా వేదిక, చర్చ, న్యాయస్థానం, పత్రిక. 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరి మార్కుల సగటు 57% అయితే ఆ పాఠశాల గ్రేడ్ ఏంటి? A, B, B+, C. ఇవి ఫ్రెండ్స్ 16 కంటెంట్ ప్లస్ 8 మెథడ్స్ బిట్స్. ఇవన్నీ మీరు రాసుకుంటే ఇప్పుడు నేను రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా దీంతో కంటెంట్ మొత్తం మెథడ్స్ 60 బిట్లు అయిపోతాయి. ఇంకా సైకాలజీ, పెర్స్పెక్టివ్స్, జీకే కరెంట్ అఫైర్స్ కూడా రేపు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ మ్యాథ్స్ ఆన్సర్లన్నీ తెలుసుకుందాం. 1వది, 2023 జనవరి 1 ఆదివారం అయితే 2029 జనవరి 1 ఏ వారం? ఆన్సర్ ఆప్షన్ B సోమవారం. అలాగే ఇక్కడ చూడండి, సాధారణంగా ఈ సంవత్సరం ఆదివారం అయితే జనవరి 1, నెక్స్ట్ సంవత్సరం సోమవారం వస్తుంది. అలా కాకుండా లీప్ సంవత్సరం అయితే ఈ సంవత్సరం ఆదివారం అయితే నెక్స్ట్ ఇయర్ మంగళవారం వస్తుంది. ఆ చిన్న కాన్సెప్ట్ మనకు అర్థమైపోతే ఈజీగా వచ్చేస్తుంది లెక్క. 2023 జనవరి 1 ఆదివారం, 2024 జనవరి 1 సోమవారం. ఈ 2024 లీప్ సంవత్సరం కాబట్టి 2025 సోమవారం తర్వాత బుధవారం అవుతుంది జనవరి 1, 2026 జనవరి 1 గురువారం, 2027 జనవరి 1 శుక్రవారం, 2028 జనవరి 1 శనివారం. మరలా ఇది లీప్ సంవత్సరం కాబట్టి 2029 జనవరి 1 ఆదివారం అవ్వకుండా సోమవారం అవుతుంది. ఇలా ఈ లెక్కలు ఈజీగా చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ B సోమవారం. నెక్స్ట్ బిట్ 2వది, 10 భుజాలు కలిగిన బహుభుజి యొక్క అంతర్కోణ, బాహ్య కోణాల మధ్య నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ A 4:1. ఎలాగో ఇక్కడ చూద్దాం. 10 భుజాలు కాబట్టి సూత్రం n-2 × 180 degrees అంతర్కోణాలకి 10 - 2 × 180. ఈస్ట్ బాహ్య కోణాలు ఇప్పుడు ఎన్ని భుజాలైనా 360 డిగ్రీలే. 180 × 1, 180 × 2, 8:2, 4:1 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ A 4:1 అవుతుంది. 3వది, పూర్ణ సంఖ్యల గుర్తు Z. ఇది జాహ్లెన్ నుండి వచ్చింది. జాహ్లెన్ అనగా లెక్కించుట. ఇది ఏ భాషా పదము? ఆన్సర్ ఆప్షన్ A జర్మన్ భాషా పదము. ఈ Z అనేది జర్మన్ భాషా పదం నుండి పూర్ణ సంఖ్యల గుర్తుగా వచ్చింది. 4వది, ఒక చతురస్ర వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఆ చతురస్ర చుట్టుకొలత ఎంత? ఆన్సర్ ఆప్షన్ B 80 సెంటీమీటర్లు. ఎలా అంటే
చతురస్రం వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 20 × 20 అంటే ఒక భుజం 20. చుట్టుకొలత 4 × ఒక భుజం కాబట్టి 4 × 20 = 80 సెంటీమీటర్లు. చతురస్ర చుట్టుకొలత ఆప్షన్ బి 80 సెంటీమీటర్లు. ఐదవది, ఇక్కడ చిహ్నం ఒక బాక్స్ రూపంలో ఇచ్చారు. ఈ చిహ్నం దేనిని సూచిస్తున్నది? గణన చిహ్నాల్లో. ఆన్సర్ ఆప్షన్ సి 4. ఇక్కడ బాక్స్లో గీత లెక్క పెట్టుకోవాలి. ఒక భుజం ఒక గణన చిహ్నం 1ని సూచిస్తుంది. ఇలా బాక్స్ మొత్తం 4. బాక్స్లో ఒక క్రాస్గా అడ్డగా గీత గీస్తే అది 5 అవుతుంది. మరలా బాక్స్ స్టార్ట్ చేయాలి. ఇలా గణన చిహ్నాలు ఇలా కూడా సూచించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి 4. ఆరవది, పేక ముక్కల కట్ట నుండి ఒక ముక్క తీస్తే అది ఎర్రనిది మరియు ఏస్ అయ్యే సంభావ్యత ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 1/26. ఎలా అంటే పేక ముక్కల కట్టలో ఏసులు 4 ఉంటాయి, కానీ అవి ఎర్రని ఏసులు 2 ఉంటాయి, బ్లాక్ ఏసులు 2 ఉంటాయి. ఎర్రనిది ఏసు అవ్వాలి కాబట్టి 2/52. 2/52 అంటే 2 1ల 2 26ల. సో 1/26. ఆన్సర్ ఆప్షన్ బి. ఏడవది, అర్ధగోళం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్ అయితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 19,404 సెంటీమీటర్ క్యూబ్. ఎలా అంటే అర్ధగోళం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్లు, దాని యొక్క ఘన పరిమాణం సూత్రం 2/3 πr³ 2/3 πr³ కాబట్టి 2/3 × 22/7 × 21 × 21 × 21. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 19,404 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. ఎనిమిదవది, సమాంతర చతుర్భుజంలో కోణాలన్నీ సమానమైతే అది ఒక డాష్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి దీర్ఘచతురస్రం. సమాంతర చతుర్భుజంలో కోణాలన్నీ సమానం అయిపోతే అన్ని 90 డిగ్రీలు అయిపోతాయి. అప్పుడు అది దీర్ఘచతురస్రం అవుతుంది. తొమ్మిదవది, ఒక పని 10 మంది 15 రోజుల్లో చేయగలిగితే అదే పని ఇద్దరు ఎన్ని రోజుల్లో చేయగలరు? ఆన్సర్ ఆప్షన్ బి 75. ఎలా అంటే 10 మంది 15 రోజుల్లో 10 × 15 ఇద్దరు ఎన్ని రోజుల్లో 2 × x. 10 15 150 2x. 2 చేత 150 చేస్తే 75. సో ఇద్దరు 75 రోజుల్లో అదే పనిని చేయగలరు. ఆన్సర్ ఆప్షన్ బి 75. పదవది, 575/990కి దశాంశ రూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 0.580 పైన బార్. ఎలా అంటే ఆన్సర్ని బట్టే క్వశ్చన్కి వెళ్దాం. 0.580 పైన బార్ కాబట్టి మొత్తం 580 మైనస్ బార్ లేనిది 5 తీసేస్తే y కిందన బార్ ఉన్న వాటికి 9 9, బార్ లేని వాటికి 0. సో 575/990 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ 11వది, 4198 మరియు 4205లను దగ్గరి పదులకు సవరించి కలుపుగా. ఇది 4th and 5th క్లాస్లో ఉన్న బిట్టు. దగ్గర పదులకు సవరించాలి కాబట్టి ఇక్కడ చూడండి. 4198ని దగ్గర పదులకు సవరిస్తే 4200, 4205ని దగ్గర పదులకు సవరిస్తే 4210. ఈ రెండు కలిపితే 8410. ఆన్సర్ ఆప్షన్ సి 8410. సింపుల్ బట్ కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి ఇలాంటివి కూడా వదలొద్దు. నెక్స్ట్ బిట్ 12వది, 300 నుంచి 400 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 16. 300 నుంచి 400 మధ్యలో 16 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. దీనికి కోడ్ కూడా మన దగ్గర ఉంది. ఆ కోడ్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. ఆ వీడియో కూడా ఈజీగా అర్థమవుతుంది. YUPPQNPNON అనే కోడ్ ఉంటుంది. 13వది, 7 + 7 × 7 - 7 / 7. దీని విలువ ఎంత? ఇది కూడా 4th క్లాస్ బిట్టు. బద్మాస్ రూల్ ఉపయోగించాలి. DMAS, ముందు భాగాహారం, తర్వాత గుణకారం, తర్వాత కూడిక, తర్వాత తీసివేత. అలా యూజ్ చేస్తే ముందు భాగాహారం చేస్తే 1 వస్తుంది, తర్వాత గుణకారం 7 + 49 - 1 మొత్తం 56 నుంచి 1 తీస్తే 55. ఆన్సర్ ఆప్షన్ ఏ 55. ఇది కూడా కన్ఫ్యూజన్లా ఉంటుంది కానీ ఈజీయే. నెక్స్ట్ బిట్ 14వది, ఒక వస్తువుని డిస్కౌంట్ ధర తగ్గించిన తరువాత 150కి కొనగా డిస్కౌంట్ 25% అయితే దాని యొక్క అసలు ధర ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 200. ఎందుకంటే 200లో 25% తీసేస్తే 50 వస్తుంది. అప్పుడు 200లో 50 తీసేస్తే 150. సో 200 నుంచి 25% డిస్కౌంట్ పోతే 150కే కొంటారు ఎవరైనా. 15వది, క్రింది ఆంగ్ల అక్షరాలు వాటి సౌష్ఠవాక్షరాలతో సరికాని జత ఏది? ఏకి 1, సికి 1, ఈకి 1, ఓకి అనంతం. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకి అనంతం కాదు, 2 మాత్రమే ఉంటాయి. అదే వృత్తమైతే అనంతం ఉంటాయి కానీ ఇంగ్లీష్ లెటర్ ఓకి 2 ఉంటాయి. 16వది, 9180. ఈ సంఖ్య క్రింది వానిలో దేనిచే భాగించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 2 3 4 5. అంటే 0 ఉంది కాబట్టి 2 చేత అవుతుంది. మొత్తం అంకమూలం కడితే 9 వస్తుంది కాబట్టి 3 చేత 6 చేత 9 చేత మొత్తం అవుతుంది.
ఇంకా 0 ఉంది కాబట్టి 10 చేత కూడా అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇప్పుడు మెథడ్స్ బిట్లు. 17 అంతరాలము సంఖ్యకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రము అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ డి గణిత నిఘంటువు. ఇది గణిత నిఘంటువు యొక్క నిర్వచనం. 18 ఆర్యభట్ట గారు రచించిన ఆర్యభట్టీయం అనే గణిత శాస్త్ర గ్రంథంలో గల శ్లోకాలు. ఆన్సర్ ఆప్షన్ బి 121. ఈ ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలు 4 పాదాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ 19ది ప్రకల్పన పద్ధతికి సమగ్రమైన రూపాన్నిచ్చినది. ఆన్సర్ ఆప్షన్ సి స్టీవెన్సన్. ఈ ప్రకల్పన పద్ధతిని క్లాస్ రూమ్లో స్టార్ట్ చేసినది కిల్ ప్యాట్రిక్, దానికి సమగ్రమైన రూపాన్ని ఇచ్చింది మాత్రం స్టీవెన్సన్. ఆన్సర్ ఆప్షన్ సి. 20 సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో క్రింది ఏ మార్పులు చేశారు? పదజాలంలో, నిర్మాణంలో, ప్రాధాన్యతలో. ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3. ఈ మూడింట్లో కూడా మార్పులు చేశారు, పదజాలంలోనూ, నిర్మాణంలోనూ మరియు వాటి యొక్క ప్రాధాన్యత క్రమంలోనూ కూడా. 21ది గణితం పట్ల ఆసక్తి, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత, సభ్యత్వ రుసుం చెల్లింపు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించే వారికి గణిత సంఘంలో ఏ సభ్యులు అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రాథమిక సభ్యులు. ఇక్కడ గణిత సంఘంలో 4 రకాల సభ్యులు ఉంటారు, వాటి గురించి చూడండి. గణిత సంఘంలో 4 రకాల సభ్యులు: సాధారణ సభ్యులు, గౌరవ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, పోషక సభ్యులు. సాధారణ సభ్యులు అంటే సభ్యత్వ రుసుంతో నిమిత్తం లేకుండా పాఠశాల విద్యార్థులు అందరినీ సాధారణ సభ్యులు అంటారు. ఇంకా ప్రాథమిక సభ్యులు అంటే గణితం పట్ల ఆసక్తి, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత, సభ్యత్వ రుసుం చెల్లింపు, గణిత సంఘం నిర్వహణకు అదనపు నిధుల సమీకరణకు తోడ్పాటు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించేవారు ప్రాథమిక సభ్యులు. గౌరవ సభ్యులంటే సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారిలో పాఠశాలతో సాన్నిహిత్యము, గణితం పట్ల ఆసక్తి, అభిరుచులను కనబరిచే వారిని గౌరవ సభ్యులుగా చేర్చుకుంటారు. ఇంకా పోషక సభ్యులంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ఆసక్తి గల పెద్దలు, గణిత శాస్త్ర బోధకులను పోషక సభ్యులుగా చేర్చుకుంటారు. ఇది గణిత సంఘంలో గల 4 రకాల సభ్యులు. ఇందులో బిట్ అడగొచ్చు. 21ది ఇక్కడ ఇచ్చిన బిట్ ప్రకారం ఆన్సర్ ఆప్షన్ బి ప్రాథమిక సభ్యులు. 22ది గణిత పేటికలో ఘనాకారపు కడ్డీలు ఎన్ని కలవు? ఆన్సర్ ఆప్షన్ బి 100. ఒక్కొక్క రకమైన కార్డులో 10 ఉంటాయి. అలాంటి 1 నుంచి 10 వరకు 10 × 10 = 100 కడ్డీలు ఉంటాయి. 23 గణిత ఫోరం అనేది గణిత అభివృద్ధికి చర్చలు, సమాచార మార్పిడి జరిపించేది. అయితే ఫోరం అనగా? ఆన్సర్ ఆప్షన్ సి న్యాయస్థానం. ఫోరం అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి న్యాయస్థానం. 24 లాస్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరి మార్కుల సగటు 57% అయితే ఆ పాఠశాల గ్రేడ్ ఏంటి? ఇక్కడ పిల్లలందరి మార్కుల సగటు 57% అయితే ఆ పాఠశాల గ్రేడు B+ వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి B+. ఇక్కడ గ్రేడ్ ఎలాగంటే 40 లోపల వస్తే సి, 41 నుంచి 50 వస్తే బి, 51 నుంచి 70 వస్తే B+, 71 నుంచి 90 వస్తే ఏ, 91 నుంచి 100 వస్తే A+. ఇవి ఫ్రెండ్స్ గణితంలో 24 బిట్లు, 16 కంటెంట్ ప్లస్ 8 మెథడ్స్ బిట్లు, మొత్తం 24 బిట్స్. మీకైతే మార్కులు అయితే 12 మార్కులే. 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని బుక్స్ కవర్ చేస్తూ మరియు మ్యాథ్స్ మెథడాలజీ పాతది కొత్తది బుక్స్ కవర్ చేస్తూ 24 బిట్లు తయారు చేయడం జరిగింది. దాదాపుగా డిఎస్సి ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలానే సేమ్ టు సేమ్, ఇంకా అంతకంటే హార్డ్ లెవెల్లోనే మనమైతే బిట్లు తయారు చేస్తున్నాం. అందుకే మనం మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రోత్సహించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడతాయి, ఇంకా నాకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఎలాంటి మరిన్ని గ్రాండ్ టెస్టుల కోసం అయితే మన ఛానల్ నిరంతరంగా చూస్తూ ఉండండి. డైలీ డిఎస్సి బిట్స్ అయితే లేదా డిఎస్సి కోసం ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక చిన్న లైకే చాలామందికి రీచ్ చేసేలా చేస్తుంది వీడియోని. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ సైకాలజీ టెస్ట్ ఇది 2.5 అంటే 2వ మెగా గ్రాండ్ టెస్ట్లో ఇప్పుడు సైకాలజీ చూద్దాం. డిఎస్సి లెవెల్లోనే ఉంటుంది, అంటే ఎక్కడ ఒక చాప్టర్ నుంచి ఎక్కువ బిట్లు కాకుండా అన్ని చాప్టర్ని కవర్ చేస్తూ అన్ని రకాల అంటే ఈజీ, మీడియం, హార్డ్ అన్నీ కవర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది చేయండి. ఇది చేస్తే మీకు సైకాలజీ ఇంకా ఎంత రివిజన్ చేయాలి, ఇంకా ఏవి చదవాలో కూడా తెలుస్తుంది. నిరంతరం బిట్స్ అయితే ప్రాక్టీస్ కోసం మన ఛానల్లో రోజువారీ ఉంటాయి. అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం. 1వది కారణరహిత భయం వలన ఏదో కీడు జరగబోతున్నదన్న ఊహలు పదే పదే రావడం వలన కలిగే మానసిక స్థితి. విషమయోజనం, వ్యాకులత, ఒత్తిడి, కుంటనం. మీరు ఆన్సర్ ఒక దగ్గర రాసుకోండి. లాస్ట్ రివీల్ చేసే ఆన్సర్ని బట్టి మీకు ఎన్నొచ్చి తెలుస్తుంది. 2వది
ఒక జామ పండు తినాలని రమేష్కి కోరిక, కానీ ఆ జామ పండు కోసం చెట్టు ఎక్కితే పడిపోతానేమో అని అతనికి భయంగా ఉంది. క్రింది ఏ సంఘర్షణలో రమేష్ ఉన్నాడు? ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్విఉపగమ పరిహార. మూడవది ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? గేట్స్, లారెన్స్ సాఫర్, జెర్సిల్డ్, క్లిఫర్డ్ బీర్స్. నాలుగవది రాసాక్ సిరామరకల పరీక్షల్లో 10 కార్డులుంటాయి. అందులో పంచవర్ణాలు గల కార్డులు ఎన్ని? 5, 3, 2, 4. ఐదవది ఎరిక్ ఎరిక్సన్ వర్గీకరణ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న దశ ఏది? ఉత్తర శైశవ, కౌమార దశ, క్రీడా దశ, పాఠశాల దశ. ఆరవది దమనం తరువాత ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం విస్థాపనం, తాదాత్మీకరణం, హేతుకీకరణం, ప్రక్షేపణం. ఏడవది ఇది ఆనంద సూత్ర ప్రకారం పనిచేస్తుంది, జీవ సంబంధమైనది. అచిత్తు, అహం, అద్యహం, బి మరియు సి. ఎనిమిదవది ఇది తక్కువైతే ఎముకల్లో గట్టితనం ఏర్పడకపోవడం, ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉండడం జరుగుతుంది. దీన్ని టెటానీ అంటారు. థైరాక్సిన్, పారాథార్మోన్, అడ్రినలిన్, క్లోమం. తొమ్మిదవది ప్రొఫెసర్ డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 10, 11, 12, 9. పదవది డెజావు అనేది ఏ భాషా పదం? సోవియట్, ఫ్రెంచ్, జర్మన్, లాటిన్. 11వది ఒక విద్యార్థి 20 ప్రశ్నలకు 10 ప్రశ్నలే సరైన సమాధానం ఇస్తే అతని గుర్తింపు గణన ఎంత? 50, 25, 60, 40. 12వది గత అనుభవాలను మెదడులో స్థిరీకరింపజేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతనంలోకి తీసుకొని రాగలిగిన శక్తినే స్మృతి అంటారు అని నిర్వచించినది స్టౌట్, రైబర్న్, గాల్టన్, బ్యాకన్. 13వది ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అని చెప్పే థారండైక్ నియమం, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం పైవన్నీ. 14వది పావ్లోవ్ బట్టి ప్రయోగాత్మక నిబంధనం విరమణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్లుండి బయలుపడడాన్ని ఏమంటారు? సామాన్యీకరణం, పునర్భరణ నియమం, విచక్షణం, ఐత్న సిద్ధ స్వాస్థ్యం. 15 కోహెన్ ప్రకారం వినుట ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుందని వివరించాడు? 1.5%, 3.5%, 11%, 83%. 16 పియాజే ప్రకారం ఈ దశలో కాల, స్థల, సంఖ్యా భావనలు ఏర్పడి వస్తువులను అన్ని కోణాల నుండి అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచిస్తారు. పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇవి ఫ్రెండ్స్ 16 బిట్లు. ఇప్పుడు మనం రివీల్ చేసే ఆన్సర్లను బట్టి మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. బిట్లు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్స్: 1వది కారణరహిత భయం వలన ఏదో కీడు జరగబోతున్నదన్న ఊహలు పదే పదే రావడం వలన కలిగే మానసిక స్థితి. ఆన్సర్ ఆప్షన్ బి, వ్యాకులత. దీనినే ఆందోళన అని కూడా అంటారు. 2వది ఒక జాంపండు తినాలని రమేష్కి కోరిక, కానీ ఆ జాంపండు కోసం చెట్టు ఎక్కితే పడిపోతానేమో అని అతనికి భయంగా ఉంది. క్రింది ఏ సంఘర్షణలో రమేష్ ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి, ఉపగమ పరిహార. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ ఇది. నెక్స్ట్ బిట్ 3వది ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, క్లిఫర్డ్ బీర్స్. మానసిక ఆరోగ్యం గురించి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు అంటే క్లిఫర్డ్ బీర్స్. 4వది రాసాక్ సిరామరకల పరీక్షలలో 10 కార్డులు ఉంటాయి. అందులో పంచవర్ణాలు గల కార్డులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి, 3 ఉంటాయి. తెల్లవి, నల్లవి 5, నల్లవి, ఎరుపువి 2, పంచవర్ణాలు కలిగినవి 3 ఉంటాయి. 5వది ఎరిక్ ఎరిక్సన్ వర్గీకరణ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తర శైశవ. ఈ 2 నుంచి 3 సంవత్సరాల మధ్య గల ఉత్తర శైశవ దశ పిల్లలే స్వయం ప్రతిపత్తి సందేహం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. 6వది దమనం తరువాత ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం ఏది?
ఆన్సర్ ఆప్షన్ డి ప్రక్షేపణం. సాధారణంగా రక్షక తంత్రాల్లో ఎక్కువగా ఉపయోగించేది దమనం, దాని తర్వాత ఎక్కువగా ఉపయోగించేది ఆన్సర్ ఆప్షన్ డి ప్రక్షేపణం. 7వది ఇది ఆనంద సూత్రం ప్రకారం పనిచేస్తుంది, జీవ సంబంధమైనది. ఆన్సర్ ఆప్షన్ ఏ అచిత్తు, ఇడ్ అంటారు. ఇది ఆనంద సూత్రం ప్రకారం పనిచేస్తుంది, జీవ సంబంధమైనది. 8వది ఇది తక్కువైతే ఎముకల్లో గట్టితనం ఏర్పడకపోవడం, ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉండడం జరుగుతుంది. దీన్ని టెటానీ అంటారు. అది ఏది తక్కువ అవడం అంటే ఆన్సర్ ఆప్షన్ బి పారాథైరాయిడ్ స్రవించే పారాథార్మోన్. ఆన్సర్ ఆప్షన్ బి. 9వది ప్రొఫెసర్ డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? ఆన్సర్ ఆప్షన్ సి 12 రకాలుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ప్రొఫెసర్ డన్ అనే శాస్త్రవేత్త వర్గీకరించారు. 10వది డెజావు అనేది ఏ భాషా పదము? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెంచ్. మిథ్యా పరిచయ భావన అంటే ఇంతకుముందే చూసినట్లు అనిపించడమే డెజావు. ఇది ఫ్రెంచ్ భాషకు సంబంధించిన పదం. ఆన్సర్ ఆప్షన్ బి. 11వది ఒక విద్యార్థి 20 ప్రశ్నలకు 15 ప్రశ్నలే సరైన సమాధానం ఇస్తే అతని గుర్తింపు గణన ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 50. గుర్తింపు గణన అంటే ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. ఒప్పులు 15, తప్పులు 5, సో పైన 10 వస్తుంది, మొత్తం 20, కిందన 20 వస్తుంది, ఇంటూ 100. 10/20 ఇంటూ 100 అంటే 10 ఒకటిలో 10 250 కాబట్టి 50 వస్తుంది. 12వది గత అనుభవాలను మెదడులో స్థిరీకరింపచేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతనంలోకి తీసుకుని రాగలిగిన శక్తినే స్మృతి అంటారు అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ బి రైబర్న్. గత అనుభవాలు రిటర్న్ కాబట్టి అలా గుర్తుంచుకోండి. రైబర్న్ రిటర్న్ గత అనుభవాలని అర్థం. ఆన్సర్ ఆప్షన్ బి. 13వది ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు, సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నప్పుడు ఆ సంధానం పటిష్టం అవుతుంది అని చెప్పే తారండైక్ నియమం. ఆన్సర్ ఆప్షన్ సి ఫలిత నియమం. ఉద్దీపన ప్రతిస్పందనకు మధ్య సంధానం కాబట్టి ఏదైనా ఇస్తేనే బాగా చదువుతారనే దాంట్లో ఫలితం బాగా కనబడాలి కాబట్టి ఫలిత నియమం ఇది. 14 పావులో బట్టి ప్రయోగాత్మక నిబంధన విరమణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్టుండి బయలుపడడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి ఐత్న సిద్ధ స్వాస్థ్యం. 15వది కోహెన్ ప్రకారం వినుట ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుందని వివరించాడు? ఆన్సర్ ఆప్షన్ సి 11%. వినడం ద్వారా 11%, 4 కంటి రుచి ద్వారా 1%, స్పృశించుట లేదా స్పర్శ ద్వారా 1.5%, వాసన 3.5%, వినుట 11%, చూడటం 83%. లాస్ట్ బిట్ 16వది పియాజే ప్రకారం ఈ దశలో కాల స్థల సంఖ్యా భావనలు ఏర్పడి వస్తువులను అన్ని కోణాల నుండి అవగాహన చేసుకుని తార్కికంగా ఆలోచిస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ. కాల స్థల సంఖ్యా భావనలు ఏర్పడడం అనేది మూర్త ప్రచాలక దశ, వాటి గురించి బాగా ఆలోచించడం అనేది అమూర్త ప్రచాలక దశ. ఇవి ఫ్రెండ్స్ సైకాలజీ టాప్ 16 బిట్స్ ఫర్ దిస్ గ్రాండ్ టెస్ట్. ఈ డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ కోసం 16 బిట్లని మొత్తం టెక్స్ట్ బుక్ ప్రకారం తయారు చేయడం జరిగింది. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరియు మీకు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు మరియు ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకి నిరంతరంగా రోజువారీ డిఎస్సి బిట్లతో అప్డేట్గా ఉంటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్లో ఈరోజు జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి 16 బిట్లు 8 మార్కులు అవంతా ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్లో ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత విద్యా దృక్పథాలు మాత్రమే ఉంది. అది అయిపోతే ఈ డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 2.2 అనేది అయిపోతుంది. అంటే దాదాపుగా మనం డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 1 కంప్లీట్ చేసాం, దీంతో 2 కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే 160 బిట్లు ప్లస్ 160 బిట్లు 320 బిట్లు అయిపోయినట్లే. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా జీకే మరి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇంకా మీకు ఎలాంటి బిట్స్ కావాలనేది ఈ వీడియో చివరిలో చూద్దాం. ముందుగా మనం జీకే మరియు కరెంట్ అఫైర్స్ బిట్లు చూద్దాం. 1వది ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? మిచిగాన్, విక్టోరియా, హ్యూరాన్, సుపీరియర్. 2వది భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం? పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. 3వది ప్రపంచంలో ఉత్తమ విద్యా వ్యవస్థను కలిగిన దేశం? నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా. 4వది భారతదేశ మాజీ రాష్ట్రపతి అయిన శంకర్ దయాళ్ శర్మ గారిది ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్, కేరళ, సిక్కిం, మహారాష్ట్ర. 5వది
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5, 6, 7, 8లు దేని గురించి వివరిస్తున్నాయి? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, పౌరసత్వం, భారత భూభాగం. 6వది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 14, మార్చ్ 14, జనవరి 14, డిసెంబర్ 14. 7వది అభయ్ ఘాట్ అనే సమాధి ఏ ప్రముఖ వ్యక్తిది? జ్ఞాని జైల్ సింగ్, గుల్జారీలాల్ నందా, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్. 8వది దోహా అనే రాజధాని కలిగి ఉన్న దేశం? బంగ్లాదేశ్, కజకిస్తాన్, ఖతర్, మారిషస్. నెక్స్ట్ బిట్ 9వది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2027కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం? 9 నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతాయి. జపాన్, చైనా, జర్మనీ, భారతదేశం. 10వది ప్రధాని మోదీ పునరుద్ధరించబడిన సింద్రి ఎరువుల కర్మాగారంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జార్ఖండ్, తమిళనాడు, బీహార్, గుజరాత్. 11వది ఇటీవల అంటే ఈ సంవత్సరం ప్రకటించిన పద్మ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత? వైజయంతిమాల పద్మవిభూషణ్ గ్రహీత, మిథున్ చక్రవర్తి పద్మభూషణ్ గ్రహీత, దాసరి కొండప్ప పద్మశ్రీ గ్రహీత, ఉమామహేశ్వరి పద్మభూషణ్ గ్రహీత. 12వది 2023 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలిచింది. అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది? 5, 4, 6, 7. నెక్స్ట్ బిట్ 13వది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ FICCI కొత్త అధ్యక్షుడు ఎవరు? శైలేష్ కే పాఠక్, అనీస్ షా, అరవింద్ కృష్ణ, రాకేష్ కపూర్. 14వది BSE చైర్మన్గా ప్రమోద్ అగర్వాల్ నియమితులయ్యారు. అయితే BSE అంటే భారత్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిజినెస్ స్టాక్ ఎక్స్చేంజ్, బయో స్టాక్ ఎక్స్చేంజ్. 15వది 2023 బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? పాల్ ముర్రే, సారా బెర్న్స్టెయిన్, జొనాథన్ ఎస్కోఫరీ, పాల్ లించ్. నెక్స్ట్ బిట్ 16వది ఇదే లాస్ట్ బిట్. మౌంట్ మెరపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? రీసెంట్గా ఇది బద్దలైంది. జపాన్, ఇండోనేషియా, అర్జెంటీనా, ఈక్వెడార్. ఇవి ఫ్రెండ్స్ 16 బిట్లు, 8 జీకే ప్లస్ 8 కరెంట్ అఫైర్స్. ఇప్పుడు వీటి ఆన్సర్స్ చూద్దాం. అప్పుడు మీకు ఎంతవరకు కవర్ అయ్యే మీరు కూడా ఆన్సర్ వేయగలరు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్స్తో మీరు రాసుకునే ఆన్సర్ని టాలీ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. 1వది ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి సుపీరియర్ సరస్సు. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు. 2వది భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. అక్కడే ఎక్కువ జనాభా ఉంది, అందుకే ఎక్కువ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అక్కడే. 3వది ప్రపంచంలో ఉత్తమ విద్యా వ్యవస్థను కలిగిన దేశం? ఆన్సర్ ఆప్షన్ బి స్వీడన్. ప్రపంచంలోని ఉత్తమ విద్యా వ్యవస్థ ఎక్కడ ఉందంటే స్వీడన్ దేశంలో. నెక్స్ట్ బిట్ 4వది భారతదేశ మాజీ రాష్ట్రపతి అయిన శంకర్ దయాళ్ శర్మ గారిది ఏ రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. శంకర్ దయాళ్ శర్మ గారిది మధ్యప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ బిట్ 5వది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5, 6, 7, 8లు దేని గురించి వివరిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి పౌరసత్వం. పౌరసత్వం గురించి వివరిస్తున్నాయి 5, 6, 7, 8 ఆర్టికల్స్. 6వది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ డి డిసెంబర్ 14. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం డిసెంబర్ 14. 7వది అభయ్ ఘాట్ అనే సమాధి ఏ ప్రముఖ వ్యక్తిది? అభయ్ ఘాట్ అనే సమాధి ఏ ప్రముఖ వ్యక్తిది? ఆన్సర్ ఆప్షన్ సి మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ గారిది సమాధి పేరు అభయ్ ఘాట్. 8వది దోహా అనే రాజధాని కలిగి ఉన్న దేశం? ఆన్సర్ ఆప్షన్ సి ఖతర్. ఖతర్ అనే దేశం యొక్క రాజధానే దోహా. నెక్స్ట్ బిట్ 9వది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2027కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం? ఆన్సర్ ఆప్షన్ బి చైనా. 2027 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. ఆల్రెడీ 19వది 2023లో అయింది, దానికి హంగేరీ దేశం ఇచ్చింది. 2025లో జపాన్ ఇవ్వబోతుంది, 2027లో అయితే చైనా ఇవ్వబోతుంది. 10వది ప్రధాని మోదీ పునరుద్ధరించబడిన సింద్రి ఎరువుల కర్మాగారంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ గారు దీన్ని ప్రారంభించారు. అక్కడ ప్రారంభించబడినది HURL హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ అనే దానిని ప్రధాని మోదీ గారు జార్ఖండ్లో ప్రారంభించారు. నెక్స్ట్ బిట్ 11వది ఇటీవల అంటే ఈ సంవత్సరం ప్రకటించిన పద్మ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత? ఆన్సర్ ఆప్షన్ డి
ఉమామహేశ్వరి పద్మభూషణ్, ఇది తప్పు. ఈవిడికి పద్మశ్రీ వచ్చింది. మొత్తంగా 132 పద్మ అవార్డులు వచ్చాయి. 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ. ఇలా వచ్చాయి అవార్డులు, 132 పద్మ అవార్డులు. నెక్స్ట్ బిట్ 12వది. 2023 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలిచింది. అయితే ఇప్పటికి ఎన్నిసార్లు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ను గెలిచింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి 6 సార్లు. ఇప్పటికీ ఆస్ట్రేలియా 6 సార్లు వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్లో ఇండియా మీద గెలిచింది. 13వది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FICCI కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అనిస్ సా. అనిస్ సా అనే వ్యక్తి ఈ ఫిక్కీ యొక్క కొత్త అధ్యక్షుడు. 14వది. BSE చైర్మన్గా ప్రమోద్ అగర్వాల్ నియమితులయ్యారు. అయితే ఈ BSE అంటే ఆన్సర్ ఆప్షన్ బి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీని యొక్క చైర్మన్ ఎవరంటే ప్రమోద్ అగర్వాల్. 15వది. 2023 బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? 2023 బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారంటే ఆన్సర్ ఆప్షన్ డి పాల్ లించ్. 2023 బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత పాల్ లించ్. 16వది లాస్ట్ బిట్. మౌంట్ మెరపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇండోనేషియా. రీసెంట్గా ఇది బద్దలైంది. ఇలాంటి రీసెంట్గా బద్దలైన అగ్నిపర్వతాల గురించి, ఆ దేశాల గురించి లేదా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి అనేది అడగవచ్చు. ఇలాంటివి కూడా మనం చదవాలంటే అగ్నిపర్వతం అది ఉన్న దేశం ఎప్పుడు, ఇలాంటివి కూడా మనం వదలకుండా చదవాలి. ఇవి ఫ్రెండ్స్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ టాప్ 16 బిట్స్. ఇవన్నీ వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ గ్రాండ్ టెస్ట్ పూర్తి అయిపోయిన తర్వాత విద్యా దృక్పథాలు మాత్రమే ఉంది. అది కూడా అయిపోతే ఈ 2 గ్రాండ్ టెస్ట్లు, మొదటిది రెండవది మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. అయితే మీకు ఒకటి అడగాలనుకుంటున్నాను, మీకు ఎలాంటి బిట్స్ కావాలి అంటే సబ్జెక్ట్ వైజ్గా మనం సిరీస్ చేసుకుని వెళ్ళిపోతామా, లేదా క్లాస్ వైజ్గా అంటే 6th క్లాస్ అన్నీ, 7th క్లాస్ అన్నీ అలా, లేదా ఒక సబ్జెక్ట్ 6వ తరగతి, సపోజ్ సోషల్ తీసుకుంటే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అలా వెళ్తే బెటరా, లేదా రోజుకో సబ్జెక్ట్ ఇవ్వడం బెటరా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దాని ప్రకారం నేను ఒక ప్యాటర్న్ ఇచ్చుకొని దాని ప్రకారంగా బిట్లు తయారు చేస్తూ మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. మీకైతే ఎలాంటి బిట్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ జీకే మరి కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ట్రై చేసి ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. నిరంతరంగా డిఎస్సి కోసం బిట్లను అప్లోడ్ చేస్తూ మీకోసం నిరంతరంగా వర్క్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ సంబంధించి విద్యా దృక్పథాలు, ఇది లాస్ట్ వెర్షన్. దీంతో ఈ డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో తర్వాత మొత్తం అన్ని బిట్లు కవర్ అవడం కోసం మొత్తం 80 మార్కులు చొప్పున డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 1, డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 2 విడివిడిగా పెట్టడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సబ్జెక్ట్ వైజ్గా మరియు క్లాస్ వైజ్గా బిట్లను అప్లోడ్ చేస్తూ త్వరగా డిఎస్సి సిలబస్ని అయితే కంప్లీట్ చేద్దాం. ఇప్పటికైతే విద్యా దృక్పథాల టెస్ట్ని అయితే చూద్దాం. ముందుగా క్వశ్చన్స్, ఆప్షన్లు చదువుతాను. మీరు ఆన్సర్ని ఒక దగ్గర రాసుకుంటే తర్వాత రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. 1వది, సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని నిర్వచించినది పెస్టాలజీ, కొమినియన్, అరిస్టాటిల్, ప్లేటో. 2వది, వృధా, స్తబ్దతలను ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులుగా పేర్కొన్న కమిటీ హంటర్ కమిషన్, శాడ్లర్ కమిషన్, హార్టాగ్ కమిటీ, వుడ్స్ డిస్పాచ్. 3వది, బౌద్ధుల విద్యా విధానంలో విద్యార్థి దశ ఆ విద్యార్థికి ఎన్నవ సంవత్సరంలో పూర్తవుతుంది? 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. 4వది, ఎన్ని లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు? 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. 5వది, రాజ్యాంగం ప్రకారం క్రింది ఏ ఆర్టికల్ ఇలా చెప్తుంది? ప్రభుత్వానికి స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించినది? 15(1), 15(3), 16(1), 28(1). 6వది, మోడల్ స్కూల్స్ గూర్చి సరికానిది. ఈ పాఠశాల బోధనా విధానం ఆంగ్ల మాధ్యమం. ఈ పాఠశాల విద్య 6 నుంచి 10+2 వరకు గలదు. ఈ పాఠశాల నిర్వహణ కేంద్ర ప్రభుత్వానిది. ఈ పాఠశాలలో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి 6వ తరగతిలో విద్యార్థులను చేర్చుకుంటారు. 7వది, మూల్యాంకనం నిహిత పద్ధతిలో ఉండరాదని, పిల్లలను పరీక్షిస్తున్నారనే స్పృహ ఉండరాదని, మూల్యాంకనానికి విశ్వసనీయత ఉండాలని, పిల్లల అభ్యసనం మెరుగుపరిచేదిగా ఉండాలని సూచించినది NEP 1986, NCF 2005, NEP 2020, కొటారి కమిషన్. 8వది, RTE 2009లో గల అధ్యాయాలు ఎన్ని? 38, 7, 24, 1. ఇవి ఫ్రెండ్స్ 8
డిఎస్సి సిలబస్ మరియు డిఎస్సి టెస్ట్ ఎలా ఉంటుందో అలాగే 8 బిట్లు 4 మార్కులు. ఇవి మీరు ఒకసారి ఆన్సర్లు రాసుకుంటే ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చాయో తెలుస్తుంది. ఆన్సర్లు చూద్దాం. 1వది సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ డి ప్లేటో. ప్లేటో నిర్వచనం ఇది. సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య. ఈ నిర్వచనం ఇచ్చినది ప్లేటో. 2వది వృధా, స్తబ్దతలను ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులుగా పేర్కొన్న కమిటీ. ఆన్సర్ ఆప్షన్ సి హార్టాగ్ కమిటీ. హార్టాగ్ కమిటీ చెప్పిన ముఖ్యమైన విషయాలు ఈ రెండే. వృధా, స్తబ్దతలే ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులుగా ఉన్నాయని పేర్కొన్నది. 3వది బౌద్ధుల విద్యా విధానంలో విద్యార్థి దశ ఆ విద్యార్థికి ఎన్నవ సంవత్సరంలో పూర్తవుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి 20 సంవత్సరాలు. ఎందుకంటే ఆ బౌద్ధ విద్య దశలో చేరేది 8 సంవత్సరాలు, అక్కడ విద్య 12 సంవత్సరాలు ఉంటుంది. సో 8 + 12 = 20. కాబట్టి 20 సంవత్సరాల వయసులో ఆ విద్య పూర్తవుతుంది. 4వది ఎన్ని లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి 3 లక్షలు. 3 లక్షలు మించితే అవి నగర కార్పొరేషన్లు అవుతాయి. నెక్స్ట్ బిట్ 5వది రాజ్యాంగం ప్రకారం క్రింది ఏ ఆర్టికల్ ఎలా చెప్తుంది. ప్రభుత్వానికి స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించే ఆర్టికల్. ఆన్సర్ ఆప్షన్ బి 15(3). 15లో 3 ఈ ఆర్టికల్ అనేది ప్రభుత్వానికి స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తుంది. 6వది మోడల్ స్కూల్ గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ సి ఈ పాఠశాల నిర్వహణ కేంద్ర ప్రభుత్వానిది. ఇది తప్పు. ఈ పాఠశాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. మిగతా 3 సరిపోతాయి. ఈ పాఠశాల బోధనా విధానం ఆంగ్ల మాధ్యమం. ఈ పాఠశాల 6th to ఇంటర్ వరకు ఉంటుంది. ఇంకా ఈ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు మాత్రమే చేర్చుకుంటారు. నెక్స్ట్ సిబిఎస్ సిలబస్ కూడా ఇందులో ఉంటుంది. ఇది మోడల్ స్కూల్ గురించి. 7వది మూల్యాంకనం నీతి పద్ధతిలో ఉండరాదని, పిల్లలను పరీక్షిస్తున్నారనే స్పృహ ఉండరాదని, మూల్యాంకనానికి విశ్వసనీయత ఉండాలని, పిల్లల అభ్యసనం మెరుగుపరిచేదిగా ఉండాలని సూచించినది. ఆన్సర్ ఆప్షన్ బి ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి మూల్యాంకనం గురించి. 8వది ఆర్టీఈ 2009లో గల అధ్యాయాలు ఎన్ని. ఆన్సర్ ఆప్షన్ బి 7. అధ్యాయాలు 7, సెక్షన్లు 38, షెడ్యూల్ 1. ఇవి ఫ్రెండ్స్ విద్యా దృక్పథాల మీద 8 బిట్స్ 4 మార్కులు. ఈ బిట్స్ చేయండి, కామెంట్ రూపంలో చెప్పండి ఎన్ని వచ్చాయో. ఇంకా నెక్స్ట్ నుంచి క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మనమైతే బిట్లు చెప్తాను. మీకు ముందు రోజే ఏ సబ్జెక్ట్ బిట్లు లేదా ఏ క్లాస్ బిట్లు పెడతానని మీకైతే ఇక్కడ కమ్యూనిటీలో ఫోటో రూపంలో పెడతాను, లేదా వాట్సాప్ ఛానల్ అయినా పెడతాను. ఇంకా ఎవరైనా జాయిన్ అయిపోతే వాట్సాప్ ఛానల్లో కింద మన డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన అందులో జాయిన్ అవ్వండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ నిరంతరంగా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూగా. ఇంకా మరి బ్రేక్స్ ఉండవు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.